నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 96వ ఎపిసోడ్ రూపంలో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కుచాట్ల గారు ప్రస్తుతం నేషనల్ స్టాప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సురేష్ కుచాట్ల గారు, ఈ వారం నేషనల్ రౌండప్లోకి వెళ్లే ముందు యాక్చువల్లీ నేను ఒక వారం రోజులు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తిరిగి వచ్చాను. నిజానికి మనం ఏవైతే నేషనల్ రౌండప్లో ఎప్పుడూ చర్చిస్తున్నామో లాస్ట్ 1 year నుంచి మనం రెగ్యులర్గా మనం మాట్లాడుతున్న అంశాలే గ్రౌండ్లో కూడా కనబడుతున్నాయి సార్. ప్రతి వ్యక్తి నుంచి ఎవరన్నా మాట్లాడితే కూడా మోదీ 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 ఫ్యాక్టర్ ఎక్కడ పోయినా కనబడుతుంది. అఫ్కోర్స్ చాలా వీడియోస్ ఇంకా మనం చెప్పాల్సినవి ఇంకా చాలా ఉన్నాయనుకోండి. బట్ ఈ వారం నేషనల్ రౌండప్లోకి వెళ్ళిపోదాం. సో అయితే ఈ కేజ్రీవాల్ ఫ్యాక్టర్ గురించి ఫస్ట్ మనం మాట్లాడాలనిపించింది. యాక్చువల్లీ కేజ్రీవాల్కి బెయిల్ ఇవ్వడం అనే అంశము, అక్కడ నేను ఢిల్లీలో కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే అసలు కేజ్రీవాల్కి ఓటేయడమే మా దౌర్భాగ్యం అన్న రీతిలో మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఈవెన్ పంజాబ్లో కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. పంజాబ్లో అయితే అసలు ఎందుకు ఈ ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలోకి తెచ్చామా అన్న పరిస్థితుల్లో వాళ్ళు మామూలు సామాన్యులు మాట్లాడుతున్నారు. ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ అంటారు కదా, ఆమ్ ఆద్మీ వాయిస్ అది నిజానికి. అయితే ఈయనకు బెయిల్ ఇచ్చిన అంశము దాన్ని కొంచెం ట్విస్ట్ చేసి ఆయన బెయిల్, నేను ఒకవేళ నాకు ఓటేయకపోతే నేను అరెస్ట్ చేస్తారు, మళ్ళీ నేను జైలుకి వెళ్తాను, జైలుకి వెళ్ళకూడదంటే మీరు ఓటేయండి అని చెప్తున్నారు. కానీ నిజానికి జైలుకి వెళ్ళాలనే కోరుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు లిటరల్లీ. ఒకసారి ఈ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన విధానం పైన వస్తున్న విమర్శల గురించి ఒకసారి మీరు మాట్లాడతారా? హేమంత్ సోరెన్ కూడా ముఖ్యమంత్రి, ఆయనకు బెయిల్ ఇవ్వలేదు. సరే, నిజంగా ప్రచారం చేయడమే లెక్క అయితే కనుక కవితకు కూడా బెయిల్ ఇవ్వచ్చు. మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆమె కూడా స్టార్ క్యాంపెయినర్, ఆ పార్టీకి సంబంధించి అయితే మరి ఒక్క కేజ్రీవాల్కి ఎందుకు బెయిల్ ఇచ్చారు? ఈ బెయిల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైనా మళ్ళీ సుప్రీంకోర్టులో విపరీతంగా అందరూ అప్రోచ్ అవుతున్నారు ఈ బెయిల్స్ కోసం వాటి కోసం అని చెప్పేసి వింటున్నాం. ఒకసారి ఈ అంశాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇది జస్టిస్ సంజీవ్ ఖన్నా అండ్ దీపాంకర్ దత్తా వాళ్ళ బెంచ్ ఒకటి అభిషేక్ మను సింఘ్వి గారు చాలా ఆర్గ్యూ చేస్తారు. 2-3 రోజులు ఆర్గ్యూ చేసిన తర్వాత ఓకే బెయిల్ ఇస్తాం కేజ్రీవాల్కి అన్నారు. కానీ కేసు అది లేకుండా, అఫిడవిట్ అది కాదు. కేజ్రీవాల్ కేసు ఆర్గ్యుమెంట్ ఏంటంటే నన్ను అరెస్ట్ చేసిందే తప్పు, నాకు బెయిల్ వద్దని చెప్పాడు. ఎందుకంటే బెయిల్కి వెళ్ళాలంటే సుప్రీంకోర్టులో కాదు, లోవర్ కోర్టులో బెయిల్ తీసుకోవాలి. సుప్రీంకోర్టు అడిగారు, మళ్ళీ అడిగారు, మీరు లోవర్ కోర్టులో బెయిల్ ఎందుకు అప్లై చేయాలంటే మాకు బెయిల్ వద్దు, మా అరెస్టే తప్పు, అరెస్ట్ తప్పు అని చెప్పేసి నన్ను ఆటోమేటిక్లీ నన్ను బయటకు పంపించేసారు కదా అని చెప్పి సుప్రీంకోర్టుకి వచ్చారు. ఒక నార్మల్ సిటిజన్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వెళ్తే ఫస్ట్ ఇదే సుప్రీంకోర్టు ఏమంటారంటే మీరు హైకోర్టుకి ఎందుకు వెళ్ళలేదో అడుగుతారు ఫస్ట్, లేకుంటే లోవర్ కోర్టుకి ఎందుకు వెళ్ళలేదో అడుగుతారు, డైరెక్ట్ తీసుకోరు. కానీ సుప్రీంకోర్టులో అక్కడున్న ఆల్మోస్ట్ ఆల్ జడ్జెస్ ఒకటే థాట్ ప్రాసెస్లో పనిచేస్తారు. వీళ్ళందరినీ ఒక కొలిజియం అపాయింట్ చేశారు. మీరు చూసుంటారు, రైట్ వింగ్ ఓరియంటెడ్ ఏదైనా జడ్జెస్ ఉంటే, ఇప్పుడు ఒక జడ్జి కేరళ హైకోర్టులో ఉన్నారు, ఆయన పేరు చెప్పొద్దా సరే తీసుకుందాంలే, దేవన్ రామచంద్రన్, వెరీ ప్రోయాక్టివ్ జడ్జ్. ఏదైనా సివిక్ ఇష్యూ వస్తే కానివ్వండి, ఏదైనా ఇల్లీగల్గా ఏదైనా చేసి ఉంటే పోలీసు వాళ్ళు, ఆయన ఇమ్మీడియట్ సూమోటో తీసుకుంటాడు కేసు, వెరీ యాక్టివ్. బట్ మార్క్ మై వర్డ్స్, ఆయన్ని సుప్రీంకోర్టు దాకా వెళ్ళనియరు వీళ్ళు, చంద్రచూడ్ లాంటి వాళ్ళు పైకి రానియరు ఆయన్ని. ఎందుకంటే వాళ్ళేమంటారు, ఈజ్ అ రైటిస్ట్ అని. మోదీ గారు చేయాల్సింది ఆయన ఫస్ట్ టర్మ్లో, బహుశా చేస్తారనుకుంటాను, ఫస్ట్ టర్మ్లో హీ షుడ్ బ్రింగ్ బ్యాక్ ఎన్జేఎస్సీ, నేషనల్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కమిషన్ ఒకటి ఉండే, విచ్ వాజ్ సపోజ్ టు అపాయింట్ జడ్జెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఈ కంట్రీలో, ఈ దేశంలో 60 సంవత్సరాలు నడిచింది అదే, 65 సంవత్సరాలు నడిచింది అదే పాలసీ. ఆ పాలసీని మోదీ గవర్నమెంట్ మార్చాలనుకున్నారు. కానీ ఇదే సుప్రీంకోర్టు కాదు, మేమే డిసైడ్ చేస్తాం ఎవరు జడ్జి కావాలని చెప్పేసి, మా చుట్టాలను పెట్టుకుంటాం, మా రిలేటివ్స్ని పెట్టుకుంటాం, మా ఫ్రెండ్స్ని పెట్టుకుంటాం, ఏదో ఒక పేరు చెప్పి వాళ్ళు రికమెండ్ చేస్తే సుప్రీంకోర్టుకి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తే ఈ జడ్జు కొంచెం ఆయన బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా ఉంది అని అంటూ కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు. కాదు, మేము ఇచ్చిన రికమెండేషన్ కరెక్టే అని చెప్పేసి అక్కడి నుంచి మొదలవుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో నింపేశారు వీళ్ళతోని కంప్లీట్గా. మనం అనుకుంటా చంద్రచూడు ఉన్నదాకనేది ఉంటుంది, కాదు, నెక్స్ట్ కమింగ్ గై ఈజ్ ఆల్సో ఈక్వలీ బ్యాడ్. వీళ్ళు ఏంటంటే బేసిక్లీ ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఈ టుక్డే గ్యాంగ్ కోసం ఇప్పుడు ఆలోచించండి. బెయిల్ మీద బెయిల్ ఇస్తారు వీళ్ళు. ఈ కేజ్రీవాల్ కేసు కూడా అంతే. ఎందుకు బెయిల్ ఇవ్వాలి? సుప్రీంకోర్టులో ఆల్మోస్ట్ లక్షల్లాగా కేసు పడింది సుప్రీంకోర్టులో. అట్లాంటి కేసు ఉన్నప్పుడు ఈ కేసుకి ఇంత అర్జెంట్ హియరింగ్ ఎందుకు? హేమంత్ సోరెన్ జైల్లో ఉన్నాడు, మీరు చెప్పినట్టు కవిత జైల్లో ఉంది, వీళ్ళందరూ జైల్లో ఉన్నప్పుడు ఈయనకొక్కరికి ఎందుకు బెయిల్? ఎలక్షన్ క్యాంపెయిన్కి అని చెప్పారు సుప్రీంకోర్టు. ఇప్పుడు దాకా ఎప్పుడైనా ఎలక్షన్ క్యాంపెయిన్స్ కోసం క్రిమినల్ని, ఒక అండర్ ట్రయల్ని ఎప్పుడైనా మీరు బెయిల్ ఇచ్చి పంపించారా బయటికి? పంపించలేదు. ఇన్ఫాక్ట్ హేమంత్ సోరెన్ నెక్స్ట్ వీక్ వచ్చాడు, నాకు కూడా బెయిల్ కావాలని చెప్పేసి, ఇవ్వమని చెప్పారు. ఎందుకు? దట్ ఈస్ అన్ ఎక్సెప్షనల్ కేసు. హౌ కెన్ ఇట్ బి ఎక్సెప్షనల్? లా ముందు ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా అంటారు. కానీ ఇన్ కేజ్రీవాల్స్ కేస్
సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అండర్ హ్యాండ్ ఏదో జరిగింది జడ్జెస్ ఈ వీళ్ళది ఐఎమ్ రెడీ టు ఫేస్ ద కంటెంప్ట్, నో ఇష్యూ, బట్ సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జ్యుడిషియల్ మిస్టేక్స్. ఎందుకంటే ఇదే జడ్జెస్ 2 రోజుల ముందు ఆ జడ్జ్మెంట్ ఇచ్చే 2 రోజుల ముందు ఏమన్నారంటే మేము తర్వాత ఆలోచించి చెప్తాం, ఇప్పుడైతే మేము ఏం చెప్పని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఎవ్రీబడి థాట్ వీళ్ళకి బెయిల్ రాదని చెప్పేసి, కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఇమ్మీడియట్గా చేశారు. ఇప్పుడు ఈ లెక్కన అంటే నిజంగానే ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఇవ్వాలి అని అంటే ఓవైపు హేమంత్ సోరెన్ ఉన్నాడు, ఇంకోవైపు కవిత ఉంది. ఖలిస్తానీ సెపరేటిస్ట్ అమృత్ పాల్ సింగ్ అడిగారు. ఈరోజు అతను కూడా అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నాడు పంజాబ్లో, ఇండిపెండెంట్ అభ్యర్థిగా. మరి తను కూడా వెళ్ళి క్యాంపెయిన్ చేసుకోవచ్చు. అడిగాడు బెయిల్ అడిగాడు. ఇప్పుడు దీని తర్వాత అడిగారు అందరూ, ఇప్పుడు అందరూ అప్రోచ్ అవుతున్నారు. ఇప్పుడు నౌ బికమ్ ఏ ప్రెసిడెంట్స్ నౌ. ఇప్పుడు కాదు మనం అనుకున్న ఇదే లోక్సభ కాదు, నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ వస్తే ఒకడు జైల్లో ఉన్నాడు అంటాడు, నన్ను కూడా ఏడవాలంటే క్యాంపెయిన్ పోవాలంటాడు. ఇప్పుడు రేపు పొద్దున జైల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఈ దీనికోసం నామినేషన్ ఇస్తారు బయటకు రావడానికి. ఏముంది? సో హౌ కెన్ యూ గివ్ లైక్ దట్? అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అబ్జెక్టింగ్ స్ట్రెనస్లీ, కాదు మేము బెయిల్ ఇస్తున్నాను. అరే నేను బెయిల్ అడగలేదు అంటున్నాడు కేజ్రీవాల్. కాదు తీసుకోవాల్సిందే నువ్వు. యూఆర్ లిటరలీ ఫోర్సింగ్ కేజ్రీవాల్ టు టేక్ అ బెయిల్. వచ్చిన రోజు మీరు చూసుంటారు పెద్ద మీడియా సర్కస్ ఉండే బయట, ఎస్పెషలీ మలయాళం మీడియా, కొన్ని లెఫ్టిస్ట్ మీడియా మన కంట్రీలో ఉన్నారు. వాళ్ళందరూ కలిసి కేజ్రీవాల్ వచ్చేసాడు, పోయింది, మోదీ గారు ఫినిష్ అని చెప్పారు. కానీ 3 రోజులు అంతా ఫుస్ అయిపోయింది కంప్లీట్గా. కేజ్రీవాల్ నాడు పట్టించుకోవట్లేదు, కేజ్రీవాల్ గురించి అడగట్లేదు. మీరైతే ఢిల్లీ పంజాబ్ అంతా తిరిగారు, మీకు తెలుసు అక్కడ పరిస్థితి ఏంటనేది. ఇది ప్రాబ్లం. సో కేజ్రీవాల్కి ఏంటంటే యూ ఆర్ మేకింగ్ అన్ ఎక్సెప్షన్. వన్స్ యూ మేడ్ అన్ ఎక్సెప్షన్ ఇట్ బికమ్స్ అ రూల్. అది ఇది ఇప్పుడు సెట్ అయిపోయింది. ఇంకొక 3 జడ్జ్ బెంచ్ కూర్చొని ఈ జడ్జ్మెంట్ కొట్టేయకపోతే ఇదే ప్రెసిడెన్స్ ఉంటుంది. యూ కెనాట్ మేక్ ఇట్ దట్ ఓన్లీ కేజ్రీవాల్కి బెయిల్ ఇస్తామని ఎక్కడ ఎవరు చెప్పారండి అది? ఇన్ఫాక్ట్ దీస్ 2 జడ్జెస్ సెట్ దట్. సో ఇప్పుడేమైందంటే ఈయన, మీరు గుర్తుంటుంది సాయి గారు, బయటికి రాగానే ఏం చెప్పాడు ఫస్ట్, నన్ను మీరు అందరు కలిసి ఇండియా అలయన్స్ని ఓట్ చేస్తే, డాటెడ్ అలయన్స్ని ఓట్ చేస్తే నన్ను జైలుకి వెళ్ళక్కర్లేదు, నేనే హోంమంత్రి అయిపోతామేమో అని అట్లా ఆ పరిస్థితులు చెప్పాడు ఆయన. అంటే నన్ను మా పార్టీని గెలిపించండి, మా అలయన్స్ గెలిపిస్తే నేను జైలుకి వెళ్ళొద్దు అంటే హీ విల్ కంట్రోల్ ద జ్యుడిషియరీ ఆఫీషియలీ. దాన్ని ఆయనే డిసైడ్ చేస్తాడు ఏ జడ్జికి ఏం చెప్పాలో, ఏ జడ్జ్మెంట్ ఇవ్వాలని చెప్తే. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్. సో ఇమ్మీడియట్లీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ కౌన్సిల్ వెళ్ళి ఆర్గ్యూ చేస్తారు సుప్రీంకోర్టు, ఇదే జడ్జెస్ ముందు, జస్టిస్ కన్నా దత్తా ముందు అడిగారు, ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు బయట, నాకు ఓటు వేస్తే నేను జైలుకి వెళ్ళక్కర్లేదంటే మళ్ళీ మీ పొజిషన్ ఏంటని అడిగారు. వాడు చెప్తూనే ఉంటాడు అట్లా, సెకండ్కి అటు రావాల్సిన జైలుకి అన్నారు. వీళ్ళు వెకేషన్ తీసుకొని వెళ్ళిపోయారు. చూడండి ఎంత స్మార్ట్. ఈ 2 జడ్జెస్ వెంట్ ఆఫ్ అన్ వెకేషన్, అలా రెగ్యులర్ వెకేషన్ సుప్రీంకోర్టులో. స్కూల్ పిల్లల్లాగా వాళ్ళు కూడా వెకేషన్ తీసుకుంటారు, కానీ స్కూల్ పిల్లల కన్నా ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళకు నెల ఉంటుంది, ఒక 40 days ఉంటుంది, కానీ వీళ్ళకి 2 నెలలు లీవ్ తీసుకొని వెళ్ళిపోతారు, హాలిడేకి వెళ్ళిపోతారు వీళ్ళు. ఒక వెకేషన్ బెంచ్ ఉంటుంది, వాళ్ళు ఓన్లీ అర్జెంట్ మ్యాటర్స్ వింటారనమాట వెకేషన్. అది హైకోర్టులో కూడా అంతే సంగతి. ఫస్ట్ ఇది రాగానే ఈయన ఏం చేసిండు, ఈయన ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయింది. ఏది, నేను ఓటు వేసి గెలిస్తే నేను జైలుకి వెళ్ళక్కర్లేదని తెలిసిపోయింది ఈయనకి. ఢిల్లీలో ఓటు పడంగానే మిగతా దేశాల నుంచి వచ్చిన రిపోర్ట్లు తెలంగానే ఈయనకు తెలిసిపోయింది బీజేపీ గెలవబోతున్నారు, నేను మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిందని. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ పోయింది, నాకు ఓటు వేస్తే నేను జైలు వెళ్ళక్కర్లేదు, నాకు ఓటు వేయలేదు సో వెళ్ళాల్సిందని. నెక్స్ట్ ఏం చేశాడు, నాకు ఒంట్లో బాగాలేదు, నాకు డయాబెటీస్ ఉంది, నాకు క్రియాటిన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, నాకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంది, నాకు అది ఉంది ఇది ఉందని చెప్పి ఇదే కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు, కోర్టులో కేసు ఉన్నప్పుడు ఈడీ హెడ్ క్లియర్లీ సెడ్ ఈయన మామిడికాయలు తింటున్నాడు ఎక్సెస్ కానీ, డయాబెటీస్ ఇంక్రీజ్ చేయడానికి, ఇన్సులిన్ తీసుకోవడానికి, బయటికి రావడానికి. అప్పుడేమన్నా నాకు అసలు ఏ ప్రాబ్లం లేదు, నేను ఫిట్గా ఉన్నాను అన్నీ అని చెప్పాడు. ఇదే మనిషి వారం లోపల ఇంత క్యాంపెయిన్ చేశాడు ఢిల్లీలో, పంజాబ్లో అన్నీ, అప్పుడు ఏ హెల్త్ ప్రాబ్లం లేకుండే. సడన్గా జైలుకి వెళ్ళాలని గుర్తొచ్చిన రోజు ఒక వారం ముందు, అరే బాబు జైలుకి వెళ్ళాలిగా 2వ తారీఖు, సరే నాకు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని చెప్పి ఒక పెద్ద హాస్పిటల్, ఢిల్లీలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళి ఒక రిపోర్ట్లు తెప్పించుకున్నాడు. అది ఎవడని తెప్పించుకోవచ్చు. ఎయిమ్స్కి ఎందుకు వెళ్ళలేదు? యూ షుడ్ టెక్నికలీ గో టు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, అక్కడి నుంచి తీసుకోవాలి కదా, రేపు అక్కడ తీసుకోలేదు, వచ్చి సబ్మిట్ చేశారు. ఏంటి, నాకు ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి. దట్ కేమ్ బిఫోర్ జస్టిస్ మహేశ్వరి అండ్ జస్టిస్ విశ్వనాథన్, వాళ్ళ ముందు వచ్చిందనమాట ఈ పర్టికులర్ కేసు. సో వాళ్ళేమన్నారు, మేమేం చేయలేము, బికాస్ దిస్ ఇస్ ఆల్రెడీ మ్యాటర్స్ బిఫోర్ అనదర్ జడ్జ్, ఒక డివిజన్ బెంచ్ ముందు ఉంది, 2 జడ్జ్ బెంచ్ ముందు ఉంది, యూ గో అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ దేర్. సో దాని తర్వాత ఇమ్మీడియట్గా దే గెట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డిసైడ్ చేస్తారు లిస్టింగ్ చేయాలన్నా వద్దా, యాక్సెప్ట్ చేయాలన్నా వద్దా అని చెప్పేసి. దాని తర్వాత రిజిస్ట్రార్ దగ్గర వెళ్ళారు. రిజిస్ట్రార్ దగ్గర వెళ్ళి అడిగారు, ఇట్లా మాకు పిటిషన్ లిస్ట్ చేయాలంటే. ఇది వాళ్ళ సీనియర్ అడ్వకేట్స్ ఎవరు వెళ్ళరు, సింగిల్గా చిన్న ఎవరిని పొరలను పంపిస్తారు. సో జస్టిస్ పవనేష్ అని ఉన్నారు, ఆయన డిస్ట్రిక్ట్ జడ్జ్ కర్ణాటక నుంచి. ఈజ్ అ రిజిస్ట్రార్ అంటే అందరూ అనుకుంటే ఏదో చిన్నోడు ఆఫీషియల్ క్లర్క్ లా కాదు, ఈజ్ ఆల్సో జడ్జ్. సో ఆయన కూడా అథారిటీ ఉంది. సో ఆయన అన్ని పిటిషన్ చూసి, సారీ దిస్ కెనాట్ బీ గివెన్,
నో హియరింగ్ అని చెప్పేశాడు. ఇప్పుడు హియరింగ్ లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇవాళ వచ్చిన రిపోర్ట్, మనం ఈ రికార్డ్ చేస్తున్నప్పుడు రిపోర్ట్ ఏంటంటే హీఈస్ నౌ గోయింగ్ టు ద ట్రయల్ కోర్ట్. ఎక్కడ అండి ఒరిజినల్ మొదలైందో అక్కడ వెళ్ళి బెయిల్ అప్లై చేస్తున్నాడు ఇప్పుడు. ఇది ఫస్ట్ చేయాల్సింది. అది ఛాలెంజ్ చేసినాడు. ఇంకేనాడు, నా అరెస్టే ఇల్లీగల్ అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే ట్రయల్ కోర్టుకి వచ్చాడు, నాకు మళ్ళీ రెగ్యులర్ బెయిల్ కావాలని చెప్పేసి అదే హెల్త్ గ్రౌండ్స్లో అడుగుతాడు. ఇప్పుడు మనం చూడాల్సింది ఏం జరుగుతుంది అని వీ హ్యావ్ టు జస్ట్ సీ, బికాస్ హిస్ మెయిన్ పెటిషన్ ఇస్ రిజర్వ్డ్. ఏ కోర్టు, లోవర్ కోర్టు ఇంకా ఇంటర్ఫియర్ చేయదు. సుప్రీంకోర్టులో ఒక జడ్జ్మెంట్ రిజర్వ్డ్ ఉన్నప్పుడు దే విల్ యూజువలీ నాట్ గ్రాంట్ బెయిల్. అండ్ సుప్రీంకోర్ట్ ఇస్ వెరీ క్లియర్లీ సెడ్ సెకండ్ హీ హాస్ టు కమ్ బ్యాక్ టు ద జైల్. బెయిల్ అని చెప్పలేదు, అప్పుడు జైల్ అని చెప్పారు వాళ్ళు చాలా క్లియర్. సో డెఫినెట్లీ ఇదొక జ్యుడిషియల్ సిస్టమ్ని ఎట్లా మిస్యూజ్ చేస్తారు. ఇంకొక మనిషి ఉన్నాడు మన దగ్గర, లాలూ ప్రసాద్ యాదవ్. ఇప్పుడు నిన్న కూడా స్టేట్మెంట్ చూశాను. ఆయన జైలు ఉన్నప్పుడు దాకా ఆయన ఒంట్లో బాగాలేకుండే స్పెషల్ హాస్పిటల్ వార్డులో ఉండే, కానీ జైలు నుంచి ఏ రోజు బయటకు వచ్చేసిండో ఫుల్ జోష్లో వచ్చేసిండు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అది అయిపోయింది. ఆయన అప్పుడు క్యాంపెయిన్ చేస్తున్నాడు. రేపు మళ్ళీ ఏదైనా కేసులో అరెస్ట్ వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్ ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. ఇది వీళ్ళ టాక్టిక్ అన్నమాట. వీళ్ళెవరు ఈ పెద్ద పెద్ద మాటలంటారు కానీ జైలు వినంగానే వీళ్ళకి భయం అన్నమాట. కానీ లాలూ ప్రసాద్ జైలు కన్నా బయట హాస్పిటల్ ఎక్కువ రోజులు ఉన్నాడు, 5 స్టార్ హాస్పిటల్లో ఉన్నాడు పూర్తిగా. అదే. సో దిస్ ఇస్ వాట్ మేకింగ్ ఎ మక్కరీ. అదే టైంలో అండర్ ట్రయల్స్ బెయిల్ ఎగ్జిక్యూట్ చేయడానికి డబ్బులు లేని, షూరిటీ లేని వేలాది మంది జైల్లో పడున్నారు సాయి గారు, పేదోళ్ళు. వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఈ సుప్రీంకోర్టు జడ్జిలు ఎవరు పట్టించుకోరు వాళ్ళని. మన సుప్రీంకోర్టు జడ్జి చంద్రచూడ్ ముందు ఎవరి దగ్గర ముందు అడిగారు, మీరు లీవ్లు వెళ్తున్నారు, హాలిడే వెళ్తున్నారు, మేము చాలా కష్టపడి పనిచేస్తున్నాం, మేమేం పని చేయట్లేదా? మిగతా ప్రజలు భారతదేశంలో అందరూ హాలిడేలో ఉన్నారా? ఇదే అర్థం కావట్లేదు. మేము అందరు పని చేస్తాం, మేము కష్టపడి పని చేస్తాం, మీకేం తెలుసు అంటున్నాడు. అరే 2:30 కోర్టు అయిపోతుందా? దాని తర్వాత ఏం చేస్తాం? సరే మేము జడ్జ్మెంట్స్ రాస్తాం, మేము ఆ చేంబర్లో కూర్చొని డిక్టేషన్ ఇస్తాం ఆర్డర్లని. కరెక్ట్, వీ అడ్మిట్. బట్ మీరు అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబల్, పి చిదంబరం ఇట్లాంటి వాళ్ళకి స్పెషల్ హియరింగ్స్ ఎందుకు ఇస్తారు? ఇందిరా జయసింగ్, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్, ఒక నార్మల్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఆర్ ఈవెన్ పువర్ పర్సన్ సుప్రీంకోర్టుకి వస్తే ఫస్ట్ ఈ కెనాట్ అఫోర్డ్. ఎందుకంటే మినిమం 10 లక్షలు ఖర్చు పెట్టాలి. నాకు తెలుసు, నేను సుప్రీంకోర్టు లక్కీలీ నాకు వచ్చిన అడ్వకేట్లు చాలామంది నా ఫ్రెండ్స్ ఉండే, సో ఐ డోంట్ హావ్ టు పే మచ్. సుప్రీంకోర్టు ఫీజు కట్టాల్సి వచ్చింది అంతే నాకు. కానీ ఒక నార్మల్ మనిషి వెళ్తే మినిమం మీకు 2-3 నెలల తర్వాత మీ హియరింగ్ వస్తుంది. ఫర్ మీ అగైన్ ఐ వాజ్ లక్కీ ఇన్ మై కేస్. కేరళ గవర్నమెంట్ ఫైల్ చేసిన కేసులో నా మీద ఏం చేశారు, ఇమీడియట్గా విత్ ఇన్ 3 days జస్టిస్ మిశ్రా వాజ్ ద చీఫ్ జస్టిస్ దెన్. ఆ శబరిమల కేసు నడుస్తుంది కాన్స్టిట్యూషన్ బెంచ్ ముందు. అప్పుడు ఈ సైడ్ ఐ విల్ హియర్ ద కేస్ అన్నారు. ఐఎమ్ సర్ప్రైజ్. చీఫ్ జస్టిస్ యూజువలీ నార్మల్ కేసు ఇట్లాంటి వేర్ ఐ వాజ్ సీకింగ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అరెస్ట్ బై కేరళ గవర్నమెంట్. నో ఐ విల్ హియర్ ద కేస్ అన్నారు ఆయన. 3rd day నా హియరింగ్ వచ్చింది. బట్ దట్ డే హీ వాజ్ సిట్టింగ్ ఇన్ ద శబరిమల కాన్స్టిట్యూషన్ బెంచ్. సో జస్టిస్ లలిత్ అండ్ జస్టిస్ పరాశర్ హెర్డ్ మై కేసు. వాళ్ళు విన్నారు నా కేసు. అండ్ దే సెడ్ ప్రొటెక్షన్ గ్రాంటెడ్ అండర్ థ్రెట్ పర్సెప్షన్ బేసిస్ అని చెప్పేసి తెలంగాణ డీజీ అండ్ డీజీ కేర్. ఇది ఇట్లాంటి ఒక జడ్జ్మెంట్ దొరకాలంటే సాయి యూ హావ్ టు స్టాండ్ అప్ సైడ్ డౌన్. సుప్రీంకోర్టులో దొరకదు మీకు, ఎందుకంటే నార్మల్ మిడిల్ క్లాస్ మనుషులుగా రాదు. మేబీ ఐ గాట్ దట్ ప్రిఫరెన్స్ బికాజ్ ఐ వాజ్ అ మీడియా గై. మీడియా అనగానే తీసుకున్నారేమో ఆ కేసు, బహుశా నాకు తెలియదు. అదర్వైజ్ ఒక నార్మల్ పర్సన్ మీరు ఆలోచించండి, ట్రివాండ్రం నుంచి ఒక మనిషి ఎవరైనా ఆర్ ఈవెన్ చెన్నై ఆర్ ఈవెన్ హైదరాబాద్, ఢిల్లీకి ఒక కేసుకి వెళ్ళాలంటే ఫస్ట్ ఆడు ఫ్లైటో టికెటో ట్రైన్ బుక్ చేసుకుంటాడు. అక్కడికి అడ్వకేట్కి లక్షలు ఇవ్వాలి. పాప ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్తాడు. అక్కడ వెళ్ళంగానే ఫస్ట్ ఏం చెప్తాడు, ఇవాళ జడ్జి లేడు, లీవ్లో ఉన్నాడు, లేకుంటే హియరింగ్ లేదు, అయిపోయింది, నెక్స్ట్ హియరింగ్ షెడ్యూల్ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ పాపం వస్తాడు రిటర్న్. వ్యతిరేకంగా ఉన్నది గవర్నమెంట్ ఉంటారు యూజువలీ. గవర్నమెంట్ వాళ్ళకి ఏం పోతుంది, వాళ్ళ స్టాండింగ్ కౌన్సిల్స్ ఉంటారు ఎప్పుడైనా కానీ. సో ఈ ప్రాబ్లం మన దిస్ కంట్రీస్ బిగ్గెస్ట్ ప్రాబ్లం డెమోక్రసీ కాదు, జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీని రిఫార్మ్ చేయాల్సింది మోదీ గవర్నమెంట్ ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి. కరెక్ట్. ఈ జడ్జెస్ని ఫండింగ్ ఎవరు చేస్తున్నారు, వాళ్ళ పిల్లల అడ్మిషన్ ఫారిన్ కాలేజెస్లో ఎవరు చేపిస్తున్నారో, వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారో, వాళ్ళకి వచ్చిన అసెట్స్ ఏంటి, ఇదంతా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిందే. ఆల్ జడ్జెస్ వర్ సపోజ్ టు డిక్లేర్ దర్ అసెట్స్. ఇప్పుడు దాకా చేయలేదు సాయి గారు, కొంతమంది చేశారు అంతే. ఎందుకు చేయట్లేదు? మీరు ఏం భయపడుతున్నారు? మీరు మిగతా వాళ్ళ దగ్గర అంటారు కదా, మీరు అందరు మీ అసెట్స్ డిక్లేర్ చేయాలి, మీరు నాన్ కరప్ట్గా ఉండాలి, మీరు ఆనెస్ట్గా ఉండాలి. మీ సంగతి ఏంటండి? వాళ్ళ సంగతి కేజ్రీవాల్ అంటే బెయిల్ ఇచ్చినప్పుడు వీ కెన్ ఆల్వేస్ సే కరెక్ట్, డబ్బు ఇచ్చేటోడు కేజ్రీవాల్ చెప్పి ఐ కెన్ మేక్ అన్ అలిగేషన్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్, బట్ స్టిల్ ఐ కెన్ మేక్ అన్ అలిగేషన్. ఎవరో మన కేజ్రీవాల్ జడ్జ్మెంట్ క్రిటిసైజ్ చేశారు అమిత్ షా గారు, ఇట్లాంటి బెయిల్ ఎట్లా ఇచ్చారని చెప్పేసి. క్రిటిసైజ్ చేయొచ్చులే, ప్రాబ్లం లేదని చెప్పేసి. ఎవడో అది కూడా వెళ్ళి సుప్రీంకోర్టులో మెన్షన్ చేశాడు, ఇట్లా అమిత్ షా గారు మిమ్మల్ని తిట్టారని చెప్పేసి. డెఫినెట్గా తిడతారండి, ఎవరు తిట్టారు? A common man will first criticize the Supreme Court. ఎందుకంటే మీరు ఈ 5-star లాయర్స్కి మీరు ప్రిఫరెన్స్ ఎట్లా ఇస్తున్నారు, నార్మల్ పర్సన్కి ప్రిఫరెన్స్ ఎందుకు ఇవ్వట్లేదు, ఇది అడగాల్సింది చాయ్ గారు. అండ్ ఐ థింక్ ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ మోదీ గవర్నమెంట్ రాగానే 3rd termలో
జ్యుడిషియరీని కంప్లీట్గా రిఫార్మ్ చేయాల్సిందే. కరెక్ట్. వీళ్ళకి హాలిడే లేదు, ఏం లేదు, పని చేయాల్సిందే వీళ్ళు Right. కంప్లీట్, ఎక్సెప్ట్ నార్మల్ సండేస్, మిగతా ఫెస్టివల్ హాలిడేస్ కాకుండా ఇంకా ఏ హాలిడేస్ వీళ్ళకి. అవును, ఇప్పుడు 4 estates అంటే కనుక 4 estates ఇప్పుడు లైక్ పొలిటికల్ లీడర్స్ 24 hours పనిచేస్తున్నారు. ఈవెన్ పోలీస్ లా అండ్ ఆర్డర్ చూసేవాళ్ళు వాళ్ళు 24 hours పనిచేస్తున్నారు. మీడియా వాళ్ళు 24 hours పనిచేస్తున్నారు. వీళ్ళకి ఒక్కరికి ఎక్కడ హాలిడేస్ గిల్డేస్ లేవు. వీళ్ళకి ఎందుకు మరి ఒక జుడిషియరీ మాత్రం ఎందుకు హాలిడేస్ ఉండాలి? అదే అడుగుతుంది సాయి గారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక్కొక్క పెటిషన్లో ఒక జీవితం ఉంది సాయి గారు. అవును, సంబడీస్ లైఫ్ ఈస్ బీయింగ్ ఎఫెక్టెడ్. మీరు తారీఖ్ అని కొట్టుకుంటా పోతే ఎక్కడ వెళ్ళి ఎండ్ అవుతుంది సాయి గారు? అవును, ఇప్పుడు హాస్పిటల్స్ కూడా 24 hours పనిచేస్తున్నాయి సార్. ప్రతి దాంట్లో ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లు పనిచేస్తున్నారు. ఒకసారి మీరు జ్యుడిషియల్ సిస్టమ్, ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్లో ఎంటర్ అయితే మీకు తెలిసిపోతుంది సాయి గారు. తిప్పుతారు మిమ్మల్ని. మున్సిఫ్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా 30-40 సంవత్సరాల నుంచి కేసులు నడుస్తున్నాయి. ఇంకా జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటారు ఇంగ్లీష్లో. ఇట్స్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మన దేశంలో 95% కేసెస్లో జస్టిస్ ఇస్ బీయింగ్ డినైడ్. ఎందుకంటే డిలే. ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ అవుతున్నారు. అడ్జస్ట్మెంట్స్ మేము ఇవ్వమని చెప్పేసి డైరెక్ట్లీ ఆర్గ్యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అని చెప్పి మన సుప్రీంకోర్టులో ఒక లాయర్కి చెప్పారు. అది లేకుంటే ఏమనంటే లేదు మాకు అడ్జస్ట్మెంట్ చేసేసండి, ఇంకో డేట్ ఇవ్వండి అంటారు. ఎందుకు ఇవ్వాలండి ఇంకో డేటు? యూ షుడ్ ఆర్గ్యూ యువర్ కేస్ ఇమీడియట్లీ. దిస్ ఇస్ వాట్ ద మెయిన్ థింగ్. ఇది డిలే చేసుకుంటా పాపం ఒరిజినల్ పెటిషన్ చనిపోతారు, వాళ్ళ పిల్లలకి వెళ్ళిపోతుంది, అక్కడ మళ్ళీ తిరుగుతుంది. అక్కడ మనం ఇదే చూస్తున్నాం మనం. సో దేర్ షుడ్ బి అ టైం బౌండ్. యుఎస్ సుప్రీం కోర్టు లాగా ఒక్కటే అపీల్ ఉంటుంది, దానికన్నా ఎక్కువ అపీల్ లేదు, కథం. అది కూడా విత్ ఇన్ టైం బౌండ్. ఇన్ని రోజుల లోపల ఆర్గ్యూ చేసి సబ్మిషన్ చేసేసేయండి మిగతాది. కరెక్ట్. మన దేశంలో కూడా దట్ రిఫార్మ్ షుడ్ కమ్. మోదీ గవర్నమెంట్ షుడ్ బ్రింగ్ దట్ రిఫార్మ్. ఒక కేసు ఉంటే ఇన్ని రోజుల ఫినిష్, ఇన్ని అడ్జస్ట్మెంట్సే, దానికైనా పెద్ద అపీల్స్ లేదు. ఒక అపీల్ తర్వాత నెక్స్ట్ అపీల్ సుప్రీంకోర్టు. అది కూడా సుప్రీంకోర్టు హ్యాస్ టు హియర్ ఇట్ విత్ ఇన్ సో మెనీ డేస్. అది కపిల్ సిబల్కి స్పెషల్ ప్రిఫరెన్స్ లేదు, అభిషేక్ మను సింఘ్కి స్పెషల్ ప్రిఫరెన్స్ లేదు, ఇందిరా జయసింగ్కి స్పెషల్ ప్రిఫరెన్స్ లేదు, ఎవరు వచ్చినా కానీ. అండ్ ఐ థింక్ మన సొసైటీ కూడా ఒక కామన్ గుడ్ ఫండ్, యూజువల్లీ ప్రోబోనో అంటారు దాంట్లో లీగల్ లాంగ్వేజ్లో, అంటే మీరు ఫ్రీగా ఆర్గ్యూ చేస్తారని చెప్పేసి. పేదోళ్ళకి సుప్రీంకోర్టుకి వెళ్ళే పీపుల్ హు కెనాట్ అఫోర్డ్ దోస్ ఫీస్, వాళ్ళ కోసం ఒక ప్రోబోనో ఒక అసోసియేషన్ క్రియేట్ చేసి ఫండింగ్ ఇచ్చి ఇట్లాంటి పేదోళ్ళని కాపాడుకోవాలి సుప్రీంకోర్టు కేసెస్లో. లేకుంటే వాళ్ళు పాపం వాళ్ళు గివప్ చేస్తారు. దే జస్ట్ గివ్ ఇట్ అప్. డబ్బులు ఉన్నోడు వెళ్తాడు సుప్రీంకోర్టుకి, డబ్బు లేనోడు ఎందుకు వెళ్తాడు? వెళ్ళాడు పాపం, వాడు భయపడతాడు వెళ్ళడానికి. సో డెఫినెట్లీ దిస్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇస్ బ్రోకన్ మన కంట్రీలో, టోటలీ బ్రోకన్. అది మీరు ఒక మున్సిఫ్ కోర్టుకి వెళ్ళండి, ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్లో, మీరు హైకోర్టుకి వెళ్ళండి, అదే కనిపిస్తారు మీకు. సేమ్ డిలే నడుస్తుంది. లక్షలాది కేసులు పడుతున్నాయి మన దగ్గర. కొన్ని కేసులు నేను చెప్పినట్లు ఒక 500 సంవత్సరాల కేసు మనం చూసాం. రామ్ జన్మభూమి 180 సంవత్సరాల నుంచి నడుస్తున్న కేసు ఒకటి. కేరళలో మలంకర ఆర్థడాక్స్ చర్చ్ అదొక కేసు ఉండే, అది కూడా 170 సంవత్సరాల నుంచి, బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి. ఆలోచించండి, ఇట్లాంటి ఎన్నో కేసులు ఉన్నాయి. పుట్ టైం బ్యాండ్. ఇది రాకుంటే కథం, ఇన్ని రోజుల తర్వాత కేసు రాకుంటే డ్యూ డిసైడ్ ఎక్స్ పార్టీ కథం. అది చేయకుండా తిప్పి చెప్పినట్ల తారీఖు నడుస్తూనే ఉంటుంది సాయి గారు. ఎస్. సరే, ఇక నెక్స్ట్ అంశము పిఎం నరేంద్ర మోదీ ధ్యానానికి వెళుతుంటే ఇప్పుడు అపోజిషన్ వెన్నులో వణుకు పుడుతున్నట్టుగా కనబడుతోంది. సో ఇంతకుముందు కూడా 2019 ఎన్నికల చివరి దశ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఆయన కేదార్నాథ్లో ఒక గుహలో ధ్యానం చేసుకున్నారు ఒక రోజంతా. అండ్ ఇప్పుడు ఆయన కన్యాకుమారి వెళ్ళాలి అనుకున్నారు. ఏదైతే స్వామి వివేకానంద ఎక్కడైతే ధ్యానం చేశారో అక్కడికి వెళ్ళాలి, రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళాలనేది నరేంద్ర మోదీ గారు నిర్ణయించుకున్నారు. వెంటనే ఆపోజిషన్ పార్టీస్ నుంచి ముఖ్యంగా అభిషేక్ మను సింఘ్వి వీళ్ళందరూ కూడా చెప్తున్న విమర్శ ఏంటంటే, లేదు ఇది ఎన్నికల్లో ప్రభావితం చేస్తారు, అది సైలెంట్ పీరియడ్, ఎలక్షన్ ప్రచారం అయిపోయిన తర్వాత సైలెంట్ పీరియడ్లో ప్రభావితం చేయకూడదు, అండ్ మీడియా అస్సలు ప్రమోట్ చేయకూడదు దీన్ని. అలా సుప్రీంకోర్టు లేకపోతే కోర్టులు మన ఎలక్షన్ కమిషన్ని వీళ్ళు కలవడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ అట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం. బేసికల్లీ నరేంద్ర మోదీ ధ్యానం చేస్తే ప్రతిపక్షాలకి ఏంటి ప్రాబ్లం అనేది అర్థం కావట్లేదు. కావాలంటే రాహుల్ గాంధీ కూడా కైలాష్ మానసరోవర్ అంటాడు కదా, పోవచ్చు. లేదంటే ఇటలీకి వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు. థాయిలాండ్ వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు. ఇంకెవరైనా సరే ధ్యానాలు చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ కేజ్రీవాల్ జైల్లో ధ్యానం చేస్తాడేమో ఆ టైంకి. థాయిలాండ్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ ప్లేస్, ఎందుకంటే నేను బ్యాంకాక్ లో పని చేశాను. సో ఐ నో ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్. మనకన్ రిలీజ్ సమ్ పీపుల్ డిమీన్ ఇట్ దట్ వే. నేను చెప్తాను సైగర్ వన్ సింపుల్ ఆర్గ్యుమెంట్ అంటే, ఫేజ్ 1 ఎలక్షన్ జరిగిందా, ఫేజ్ 1 సైలెంట్ ఫేజ్కి వచ్చినప్పుడు మోదీ గారు, రాహుల్ గాంధీ వీళ్ళందరూ మిగతా స్టేట్స్కి వెళ్ళి ఎక్కడెక్కడ ఎలక్షన్ నడుస్తుంది అదే రోజు సాయంత్రం మీటింగ్ అడ్రస్ చేశారు. అన్ని టీవీ ఛానల్స్లో వస్తుంటుంది. ఎలక్షన్ సైలెంట్ పీరియడ్లో ఒక 102 కాన్స్టిట్యున్సీలు సైలెంట్ ఫేజ్కి వెళ్ళినప్పుడు మిగతా నెక్స్ట్ ఫేజ్కి వెళ్తున్న ఎలక్షన్ సీట్స్లో మోదీ గారు, రాహుల్ గాంధీ, ఖర్గే గారు వీళ్ళందరూ వెళ్ళి మీటింగ్లు అడ్రస్ చేశారు. అది టెలివిజన్లో టెలికాస్ట్ చేశారు.
అక్కడ సైలెంట్ పీరియడ్ లేదు. టెక్నాలజీ ఎట్లా అంటే కూడా నేను ఎక్కడైనా మాట్లాడితే టీవీలో వచ్చేస్తాను నేను. సో సైలెంట్ పీరియడ్ అనేది ఓన్లీ ఎక్కడ నడుస్తుందో ఎలక్షన్, ఎక్కడ డ్యూ ఉంది. ఇప్పుడు 1వ తారీఖు ఎలక్షన్ అంటే 30వ రోజు సాయంత్రం, మన రికార్డ్ చేస్తున్న రోజు సాయంత్రం, ఇట్ ఈస్ సైలెంట్ పీరియడ్ ఆఫ్టర్ 5 o'clock. ఏ 47 46 కాన్స్టిట్యున్సీలో మిగిలిన అక్కడే సైలెంట్ పీరియడ్, మిగతా ఎక్కడ సైలెంట్ పీరియడ్ లేదు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, ఎస్, బట్ సైలెంట్ పీరియడ్ అనేది ఓన్లీ ఫర్ దోస్ 40 odd సీట్స్ వేర్ ఎలక్షన్స్ ఆర్ డ్యూ ఆన్ 1st of June. సింపుల్. మోదీ గారు సెకండ్ పాయింట్, మోదీ గారు ధ్యానం చేస్తే, మోదీ గారు సౌండ్ స్పీచ్ ఏమి ఇవ్వట్లేదు కదా ధ్యానంలో, ఆయన మెడిటేషన్ చేస్తున్నాడు, మౌన్ రత్ లాగా పెట్టుకుంటున్నాడు. అంటే మోదీ గారు మౌన్ రత్ కూడా పెట్టకూడదు, వాళ్ళకి అది భయం. 3వ పాయింట్ అడిగాను నేను ఇవాళ పొద్దున ఒక నేషనల్ ఛానల్ డిబేట్లో, అదే అడిగాను ప్రశ్న కాంగ్రెస్ వాళ్ళ ప్యానలిస్ట్తో. ఆయన పాపం ఆన్సర్ కూడా లేకుండే. ఖర్గే గారు చెప్పేశారు కదా, ఇండియా అలయన్స్ గెలిచేసాం మేము, అయిపోయింది, మాకు సీట్లన్నీ వచ్చేసినాయి, 7వ తారీఖు స్వేరింగ్ ఇన్ సెరమనీ ఢిల్లీలో అని చెప్పారు ఈయన. అట్లన్నప్పుడు మళ్ళీ మోదీ గారిని ఎందుకు భయపడుతున్నారండి? 40 సీట్లే కదా పోతే పోయింది. మీరు ఆల్రెడీ 340 వచ్చేసింది అంటున్నారు మీరు. మరి ఈ 40 సీట్లు పోనీయండి, అది మమతా బెనర్జీ సీట్లు మోస్ట్ ఆఫ్ దమ్, బెంగాల్లో కొన్ని ఉన్నాయి, మిగతా చిన్న చిన్న ప్లేసెస్లోనే పోనీయండి. ఈ 40లో ఒక 20 సీట్లు మోదీ గారు తీసుకెళ్ళిపోతే మీకు ప్రాబ్లం ఏంటి అంటే అక్కడే డౌట్ ఫస్ట్. అంటే వీళ్ళు అసలు టాలీ లేదు, ఒట్టిగా మోదీ గారు నీళ్ళు తాగితే ప్రాబ్లం, మోదీ గారు నీళ్ళు తాగకపోతే ప్రాబ్లం, మోదీ గారు మాట్లాడితే ప్రాబ్లం, మోదీ గారు మాట్లాడకపోతే ప్రాబ్లం. వీళ్ళు ఫిక్సెడ్ అయిపోయారు మోదీ గారి మీద. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ మోదీ గారు నీడెడ్. నరేంద్ర మోదీ మీదే క్యాంపెయిన్ నడుస్తుంది అంతే. ఎవడైనా రాహుల్ గాంధీని పట్టించుకుంటున్నాడా? రాహుల్ గాంధీ మాట్లాడితే డిజాస్టర్ యాక్చువల్లీ. రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీ వాళ్ళే కోరుకుంటారు ఈయన మాట్లాడుకుంటే బాగుంటుందని, నో తెరంగానే ఒక పెద్ద డిజాస్టర్ వచ్చేస్తుంది ఆయనది. సో అట్లాంటి ఈ మోదీ గారి మీద ఎంత ప్రాబ్లం ఏంటి? ఇది మీరు చెప్పినట్లు కేదార్నాథ్కి వెళ్ళారు, ఒక్క ఫోటో ఆ రోజు, సరే ఆయన కేవ్కి వెళ్తున్న వీడియో ఉండే, కేవ్లో వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక ఫోటో తీసి వేశారు. దట్ ఫోటోస్ ఈవెన్ నో ఐకానిక్. ఇప్పుడు ఏమంటున్నారు, ఆయన కాషాయ వేషం వేసుకొని కూర్చోకూడదు, వివేకానందరావు అట్లా, అది కూడా ఇప్పుడు నడుస్తుంది లేటెస్ట్గా. కాషాయ వేషం వేసుకోకూడదంట, ఎందుకు? అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంట ఎలక్షన్ని. ఒక మోదీ గారి ఫోటోనో మోదీ గారి వీడియో చూసి ప్రజలు ఓటేసేదంటే తప్పేముందండి ఇప్పుడు చెప్పండి? దట్ షోస్ హౌ పాపులర్ హీస్. మీరు కూడా చేయండి, రాహుల్ గాంధీ వెళ్ళి ధ్యానం చేయమని చెప్పండి ఎక్కడైనా, ఇంకో వివేకానందరావు కాకుండా కేదార్నాథ్ వెళ్ళి కూర్చోమని చెప్పండి. మీరు ఎందుకు చేయట్లేదు? అది ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా. కంప్లీట్ లైవ్ టెలికాస్ట్ పెడతాం కావాలంటే, రాహుల్ గాంధీ 24 గంటలు కూర్చో, 24 గంటల కెమెరా అక్కడే ఫిక్స్ చేసేస్తాం మనం. వీళ్ళకి అర్థం కావట్లేదు, దే ఆర్ కంపీటింగ్ అగేన్స్ట్ బ్రాండ్ మోదీ. సింపుల్. కరెక్ట్. మనం ఎప్పటి నుంచి చెప్పుకొస్తున్నాం, ఫస్ట్ ఫేజ్ నుంచి ఏంటంటే, ఒకవైపు మోదీ గారు, ఇంకొక వైపు 21 పార్టీలు, 21 ప్రధానమంత్రులు, ప్రాస్పెక్టివ్. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఎందుకు ఇంటర్ఫియర్ చేస్తారు చెప్పండి సాయి గారు? లాజికలీ ఆలోచిస్తాం, ఎందుకు ఇంటర్ఫియర్ చేస్తారు? నేను ఆర్గ్యూ చేసిన పాయింట్ వాళ్ళు పొద్దున్న అదే ఆర్గ్యూ చేస్తాను. బీజేపీ వాళ్ళని పిలిస్తే ఏమంటారు, అక్కడ సైలెన్స్ పీరియడ్ ఉందా తమిళనాడులో? లేదు. ఎలక్షన్ అయిపోయింది కదా, అయిపోయింది, మళ్ళీ ప్రాబ్లం ఏంటి? మోదీ గారు కూర్చోవచ్చు కదా అక్కడ వెళ్ళి, కూర్చోవచ్చు. టెలికాస్ట్ చేయకూడదు వీడియో, అది ఎందుకండి? టెలికాస్ట్ ఆయన చేసుకుంటాడు, లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ చేసుకుంటాడు, ఎవడో మొబైల్ ఫోన్లో తీస్తాడు, మీకేం పోయింది? అది చూపించకూడదంట. ఇదే కేరళ స్టోరీ దూరదర్శన్లో టెలికాస్ట్ చేయడానికి వస్తే పినరాయి విజయన్ ఆబ్జెక్ట్ చేశాడు, టెలికాస్ట్ చేయకూడదు, ఇది ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, బీజేపీ వాళ్ళు కావాలని చేస్తున్నారని చెప్పి. అరే మీరే చెప్పారు కదా నిజం కాదు, అది ఫేక్ అని చెప్పిన మనిషి, మళ్ళీ మీరెందుకు భయపడుతున్నారు? కేరళ స్టోరీ ఫేక్, కేరళ అట్లా నడవనే లేదు, మా దగ్గర ఒక అమ్మాయి కూడా పోలేదని చెప్పి ఇదే కేరళ గవర్నమెంట్ స్టేట్ అఫిడవిట్ ఇచ్చారు వాళ్ళకు హైకోర్టులో, 9,000 అమ్మాయిలు పోయిందని చెప్పి స్టేట్ నుంచి. అదే ముఖ్యమంత్రి అంటాడు మా దగ్గర ఒక్క అమ్మాయి కూడా పోలేదు, అందరూ ఉన్నారు ఇక్కడ అంటున్నారు. సో ద పాయింట్ ఈజ్ వెరీ సింపుల్. అటు పక్కన ఎవరు ఉన్నారో ఎవరు చూడట్లేదు. ఒక అఖిలేష్ యాదవ్, ఒక రాహుల్ గాంధీనో, ఒక సీతారాం యెచూరినో, పాప ఆయనకు 2.5 సీట్లు వస్తాయి అంతే. అది కాకుండా మిగతా వాళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు పబ్లిక్. ఇటువైపు మోదీ గారు ఒక వీడియో పెట్టంగానే వీళ్ళకి భయం. మోదీ గారు మౌన్ రత్కి వెళ్ళకూడదు, మోదీ గారు మెడిటేషన్లో కూర్చోకూడదు, కూర్చుంటే కూడా 1వ తారీఖు సాయంత్రం తర్వాత కూర్చోవాలి. మీరు 1వ తారీఖు మీటింగ్ పెట్టారు వీళ్ళు, ఇండియా అలయన్స్ వాళ్ళు, నాకు ఆ టైం ఎగ్జాక్ట్లీ గుర్తులేదు ఎప్పుడు పెట్టారు. వీళ్ళు కూడా ఐఎమ్ ష్యూర్ దే కెప్ట్ ఇట్ ఇన్ ద మార్నింగ్. కరెక్ట్. ఏదో కోఆర్డినేషన్ మీటింగ్ అని పెట్టారు, అంటే సెలబ్రేషన్ కోసం అంట, మేము గెలిచేసాం ఎలక్షన్ చెప్పడానికి. సో దే ఆర్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సింగ్ దట్ డే. మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదా? ఎందుకు సాయి గారు? ఎలక్షన్ ఓట్ వేసిన తర్వాత ఎలక్షన్ బూత్ కానీ బయట వచ్చి మాట్లాడతారు పార్టీ లీడర్స్. ఒక 500 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. గుర్తుంటుంది మీకు, వారణాసిలో మోదీ గారు పోటీ చేస్తున్నప్పుడు గాంధీనగర్ నుంచి ఆయన ఓట్ చేసి బయటకు వచ్చినప్పుడు, గుజరాత్లో, ఐ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ వేర్ హీ ఈజ్ అ ఓటర్, బయటకు వచ్చి ఆయన 200 మీటర్ తర్వాత మాట్లాడని చెప్పి పెద్ద కాంట్రవర్సీ అయింది. ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. యూజువల్లీ ఏమంటారు, బయటకు వచ్చి మా పార్టీకి ఓటేయమని చెప్పలేదు. ఆ రోజు ఆయన చేశారంటే బీజేపీ సింబల్ డ్రెస్ మీద పెట్టుకున్నాడు. ఓకే, అది వీడియో వాళ్ళు క్యాప్చర్ చేశారు. యాజ్ అ పార్టీ రిప్రజెంటేటివ్, యాజ్ అ ఓటర్
యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అంటే అట్లా నేను కూడా పెట్టుకుంటా, ఆయన కూడా పెట్టుకోవచ్చు, ఎవరైనా కాంగ్రెస్ సింబల్ పెట్టుకోండి. మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇదే పొలిటీషియన్స్ సైలెంట్ పీరియడ్లో ఓటింగ్ రోజు మీడియాని అడ్రస్ చేస్తారు. అది ఎట్లా అలౌ చేస్తున్నారండి? అక్కడేమంటారు, వీళ్ళు పార్టీకి ఓటేమని చెప్పరు, మంచి పార్టీకి ఓటు వేయాలి, దొంగలకు ఓటు వేయకండి అని ఇట్లా జనరల్ స్టేట్మెంట్స్ ఇస్తారు వీళ్ళు. సో సైలెంట్ పీరియడ్ అనేది క్యాంపెయినింగ్ జరగకూడదు, సైలెంట్. వెరాస్ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేసుకోవచ్చు, మిగతా ఏదైనా క్యాంపెయిన్ చేసుకోవచ్చు. బికాజ్ ఇట్ ఈస్ నాట్, మీ కాంట్ సే దట్ నేను సోషల్ మీడియాలో పెట్టాం. సోషల్ మీడియా వాడు బాంబే నుంచి ముంబై నుంచి పోస్ట్ చేస్తుంటాడు, ఎలక్షన్ జరుగుతుందేమో కలకత్తాలో జరుగుతుంది, వాడికి సైలెంట్ పీరియడ్ లేదు, వీళ్ళకి సైలెంట్ పీరియడ్ ఉంది. వీరు ఎట్లా డిటర్మైన్ చేస్తారు? టుడే వెన్ ద టెక్నాలజీ ఇస్ లైక్ దిస్, ఏం సైలెంట్ పీరియడ్ పనికొస్తుందని చెప్పండి? పనికిరాదు. కరెక్ట్. సరే, ఫిజికల్ క్యాంపెయిన్ నడవకూడదు, అగ్రీ విత్ యూ ఆన్ దట్. ఉండకూడదు, అంతే అంతే. కరెక్ట్, దట్స్ అ పాయింట్. రైట్ సార్. ఇంకోటి, మీరు ఫస్ట్ రోజు ఇండి అలయన్స్ పార్ట్నర్స్ కూడా వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారని చెప్తున్నారు. అండ్ నాకు అనిపిస్తోంది 4th జూన్ ఇంకా ఈ ఇండి అలయన్స్ అనే మాటకి ఇక ముగింప. ఇంకా 4వ తారీఖు నాడు వచ్చే రిజల్ట్స్ ఇండి అలయన్స్ ఇప్పటికే డాటెడ్ అలయన్స్ అని మీరు అంటున్నారు. ఆ డాటెడ్ అలయన్స్ కాస్త ఇక విచ్ఛిన్నమైన అలయన్స్గా మారిపోతుందా? కేజ్రీవాల్ ఆల్రెడీ అట్లాంటి స్టేట్మెంటే ఇచ్చారు, కాంగ్రెస్తో ఇది టెంపరీ ఒప్పందం మాత్రమే అని. కరెక్ట్. ఆ ఒప్పందం ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఒకటే, ఓన్లీ ఢిల్లీ వరకే. పంజాబ్కి వెళ్ళారు అంతే. అవును, పంజాబ్ అక్కడ లేదు, అక్కడ లేదు. మళ్ళీ అక్కడ పంజాబ్లో ఆమ్ ఆద్మీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది అక్కడ. సో వీళ్ళ అలయన్స్ ఏంటంటే ఒకటే సింగులర్ ఏం, మోదీ గారిని ఓడిపియాలి అంతే. వాళ్ళు గెలవాలని కాదు, మోదీ గారిని ఓడిపియాలి ఎట్లయినా. ఆ పరిస్థితికి మేము ఇద్దరు కలిసి ఎట్లయినా పోటీ చేస్తాం. ఢిల్లీలో కూడా చూసాం, వాళ్ళ పీసీసీ ప్రెసిడెంటే రిజైన్ చేసి వెళ్ళిపోయింది పార్టీ నుంచి. అవును. సో దట్ ఈస్ హౌ ద పొజిషన్. సో అది కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఉంది సాయి గారు, చాలా మంది నోటీస్ చేయలేదు, ఓకే, మీడియా వాళ్ళు కూడా ఎక్కువ చెప్పట్లేదు దీని గురించి. మమతా బెనర్జీని పిలిచారు మీటింగ్. ఆబ్వియస్లీ షీ ద పార్ట్ ఆఫ్ ద అలయన్స్, ఈవెన్ దో అలయన్స్ పెట్టుకోలేదు అమ్మ బెంగాల్లో. ఆమెను పిలిచారు, ఆమె ఏమన్నది, నేను రానని చెప్పేసి. నాకు ఆ రోజు బెంగాల్లో చాలా బిజీ డే, ఎలక్షన్ ఉంది ఆ రోజు, నేను రాలేనని చెప్పేసి. సో నేను దాన్ని బట్టి నేను టైమింగ్ గెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు టైం నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు. 1వ తారీఖు మన ఈ టెలికాస్ట్ నడిచిన తర్వాత 8 o'clock తర్వాత ఎప్పుడు నడుస్తుందో తెలియదు. అండ్ డెఫినెట్లీ దే కెనాట్ హోల్డ్ ఇట్ డ్యూరింగ్ ద ఓటింగ్ టైం. మమతా బెనర్జీ ఎందుకు నువ్వు అన్నదండి? ఆమెకి ఎలక్షన్ అయిపోయింది కదా ఆ రోజు, అక్కడ ఓటింగ్ నడుస్తుంది. ఆ రోజు ఆమె ఏం చేస్తుంది అక్కడ? ఏం చేయలేదు కదా. ఆమె వచ్చి ఢిల్లీలో ఏదో వీళ్ళ ఫోటో ఆప్ కోసం అని వచ్చి కూర్చుంటే, అంటే మీరు ఇప్పుడు అంటున్నట్టుగా ఫస్ట్ జూన్ రోజు నేను కూడా కొంచెం ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని కనుక మీటింగ్ పెట్టుంటే అప్పుడు ఆమె అక్కడ గ్రౌండ్లో కోల్పోతుంది. నాకు తెలుసు కదా విషయం ఇది. దీనివల్ల ప్రయోజనం ఉండకపోగా అప్పుడు సైలెంట్ పీరియడ్ ఏమైంది? ఆ సైలెంట్ పీరియడ్లో గ్రౌండ్ లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మానిటరింగ్ ఉండదు కదా సార్. అదే, సో దానికోసం ఆమె వెళ్ళట్లేదు. ఆమెకు అది ఇంపార్టెంట్. ఇది కాదు, భయం ఉంది. ఆమె కూడా అదే అంటుంది, మేము గెలిచేసాం, అయిపోయింది, బీజేపీ పోయింది, బెంగాల్లో ఎక్కడా లేదు, అది ఇదని. మళ్ళీ మీరు ఎందుకు భయపడుతుంది? మీరు ఢిల్లీలో వెళ్ళి కూర్చోండి ఓటింగ్ రోజు. కాదు, మీకు భయం ఉంది, సరే, దట్ ఈస్ హర్ ప్రాబ్లం. కానీ ఢిల్లీలో వీళ్ళు పెట్టిన మీటింగ్లో ఫైనలీ చూడాల్సి ఎంతమంది వస్తారు. ఎందుకంటే వీళ్ళందరికీ తెలిసిపోయి సాయి గారు ఫస్ట్ ఫేజ్ నుంచి మనం చూస్తున్నాం, అమిత్ షా గారు ఒక నంబర్ చెప్పుకుంటూ వస్తున్నారు ఒక్కొక్క ఫేజ్కి. అవును, కొంచెం కామన్ సెన్స్ ఉన్న మనిషికైనా తెలుసు. అన్ని మీడియా ఛానల్స్, ఒక మన దగ్గర లీడింగ్ మీడియా ఛానల్స్ తీసుకోండి, 7 or 8, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మీడియా ఛానల్స్, వీళ్ళందరూ ఒక్కొక్క ఏజెన్సీని పెట్టుకున్నారు. అది సిఎన్ఎక్స్ ఉండొచ్చు, చాణక్య ఉండొచ్చు, మిగతా ఎవరైనా ఉండొచ్చు, అందరినీ పెట్టుకున్నారు వీళ్ళు ఓటింగ్ ఎగ్జిట్ పోల్స్ కోసం. ఒక్కొక్క ఎగ్జిట్ పోల్ కాగానే, ఒక్కొక్క ఫేజ్ కాగానే ఆ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ ఆ రోజు సాయంత్రం లేకుంటే నెక్స్ట్ డే మార్నింగ్, ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ లేదు కదా, సో నెక్స్ట్ డే మార్నింగ్ దాకా మొత్తం ట్యాబ్లెట్ చేసుకుంటారు. సెకండ్ ఫేజ్ వచ్చింది, అప్పుడు ట్యాబ్లెట్ చేసుకుంటారు. థర్డ్ ఫేజ్ వచ్చింది, అప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుంటారు. 4వ ఫేజ్. ఈచ్ ఫేజ్ అమిత్ షా ఇస్ గివింగ్ 1 figure. ఒకటి ఆయన ఓన్ ఎగ్జిట్ పోల్ ఏజెన్సీ ఆయన దగ్గర ఉంది, వాళ్ళకు ఆ సాయంత్రం కాగానే వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానివ్వండి, మిగతా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఆయనకు వచ్చేస్తుంది. అది కాకుండా ఈ మీడియా ఏజెన్సీస్ కూడా, వాళ్ళు కూడా అమిత్ షాని కొంచెం హ్యూమర్లో పెడదాం, వాళ్ళ ఆఫీస్ నుంచి ఎవడో ఫోన్ చేసి ఉంటాడు, ఏమైనా లేటెస్ట్ టాలీ అంతా బీజేపీకి 3rd ఫేజ్ అంటే ఇంత వచ్చింది సార్ అంటాడు. బయట చెప్పలేము. ఎలక్షన్ కమిషన్ ఏం బార్ చేశారంటే, ఏం చేయకూడదని చెప్పారంటే, మీరు ప్రచారం చేయకూడదు, సో దట్ ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఇంకో రాష్ట్రంలో. ఇప్పుడు చూడండి, ఇవాళ మనం రికార్డ్ చేస్తున్నప్పుడు ఎగ్జిట్ పోల్ 1వ తారీఖు సాయంత్రం స్టార్ట్ అవుతుంది 5 గంటల నుంచి. అంటే 6 ఫేజ్లది వీళ్ళు ఆల్రెడీ గ్రాఫిక్స్ తయారు చేసే నడుచుకుంటారు. అవును, గ్రాఫిక్స్ మీకు తెలుసు, యూఆర్ హ్యాండింగ్. అవును, ముందే అన్ని రెడీ అయిపోయి ఉంటాయి. వారం 10 రోజుల ముందే గ్రాఫిక్స్ వర్క్ స్టార్ట్ చేయాలి, అట్లీస్ట్ లేఅవుట్ స్టార్ట్ చేయాలి, నంబర్లు వేయడం మొదలు పెట్టాలి, ఇదన్నీ రెడీ అయి ఉంటుంది. అక్కడ గ్రాఫిక్స్ తయారు చేస్తున్నవాడికి తెలుసు కదా నంబర్లు ఏందో, వాళ్ళ ఎడిటర్కి తెలుసు కదా నంబర్ ఏందో. సో దే ఆల్ నో ఇట్. దానికోసం అమిత్ షా గారు ఒక్కొక్క ఫేజ్ రాగానే నంబర్లు చెప్పుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ వైపు చూడండి, వాళ్ళు ఓన్లీ టోటల్ నెంబర్ చెప్తున్నారు, మేము గెలిచేసాం 320, 340 మాకు వచ్చేస్తుందండి. మీకెంత వచ్చింది చెప్పండి? మీరు పోటీ చేసింది 300 సీట్లు, కాంగ్రెస్ 532 సీట్లు మీరు పోటీ చేస్తున్న, 310, 320 సీట్లు పోటీ చేస్తున్నారు అంతే. 200 సీట్లు మీరు పోటీ చేయట్లేదు. మీకెంత వచ్చింది చెప్పండి? అది చెప్పట్లేదు.
సో ఇఫ్ యూర్ అ ప్రొఫెషనల్, మీరు ఒక ప్రొఫెషనల్గా పార్టీ నడిపిస్తుంటే మీకు మీ దగ్గర ఎగ్జిట్ పోల్ ఉంటుంది. దానికోసం రాహుల్ గాంధీ మాట్లాడలేదు. అసలు వీళ్ళందరూ అంటున్నారు మేము గెలిచేసాం అది ఇది అని చెప్పి. రాహుల్ గాంధీ నోరు తెరవట్లేదు. ఎందుకంటే ఒకసారి 4వ తారీఖు రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ బయటకు వచ్చినప్పుడు కౌంటింగ్ తర్వాత రిజల్ట్ మన ఎక్స్పెక్టెడ్ లైన్స్లోనే వెళ్తే వీళ్ళు ఏం చెప్తారు అప్పుడు? కానీ నాకు ఇంకో డౌట్ కూడా ఉంది సార్. మొన్న మధ్యనే ఈవెన్ బీజేపీ మన కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు ఆల్రెడీ హింట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు లైక్ కపిల్ సిబల్ అయితే మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఎలా ఉండాలి, కౌంటింగ్కి ముందు ఏం చేయాలి, కౌంటింగ్ రోజు ఈవీఎం మిషన్ల దగ్గర ఏమేం చేయాలి, అంటే అక్కడ వీవీప్యాట్ ఒకవేళ ఇబ్బంది ఉంటే కనుక వాటిని ఎట్లా కౌంట్ చేయించాలి. ఆల్రెడీ అంటే నాకు ఊరికే నేను ఢిల్లీ సర్కిల్స్లో 2-3 నాతో మాట్లాడుతున్నప్పుడు అన్నమాట, మీరు కూడా విశ్లేషిస్తే బాగుంటుందని తీస్తున్నాను నేను. 2-3 అన్నమాట ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ రాబోయే రోజుల్లో సోరోస్ ఫౌండేషన్స్ వాటెవర్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ నెక్సెస్ కలిసి యుఎస్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు ఎట్లాంటి పరిస్థితి అయిందో, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక కేఓస్, ఒక రకమైనటువంటి ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసే ఒక పరిస్థితి ఉంటుంది అని కూడా కొంత అంచనాలు ఉన్నాయి. సో ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఫస్ట్ రోజు వీళ్ళ మీటింగ్ కూడా 4th రోజు ఏం చేయాలి అనే దాని మీద అయి ఉండవచ్చు. అండ్ 4th రోజు రిజల్ట్స్ వీళ్ళకి మొదటి ట్రెండ్స్ స్టార్ట్ అయిన ఫస్ట్లోనే మొదటి 10 గంటలకో 11 గంటలకో ట్రెండ్స్లో అర్థమైపోతూ ఉంటుంది మనకి. ఆ ట్రెండ్స్ కనుక ఓపెనింగ్ సరిగ్గా వాళ్ళకి లేకపోతే ఖచ్చితంగా ఉండదు ఇప్పటికైతే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తూ ఉంటే. సో ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి? ఈవీఎంలకు వరకే తప్పుపడితే సరిపోదు, ఇంకేదో నెక్స్ట్ రూపంలోకి వెళ్లే విధంగా ఒక ప్లాన్ ఏదో జరుగుతున్నట్టుగా అయితే ఢిల్లీ సర్కిల్స్లో మాట్లాడుకుంటున్నారు. సాయి గారు, మొన్ననే ఒక వీడియో వచ్చింది, 2 రోజుల ముందు వచ్చింది. దాంట్లో మన పరకాల ప్రభాకర్ గారు కూడా కూర్చున్నారు. ఆయన జర్నలిస్ట్ అని పెట్టారు టైటిల్. ఆయన ఎప్పుడు జర్నలిస్ట్ అయితే నాకు తెలియదు, కానీ జర్నలిస్ట్ అనలిస్ట్ అని విన్నాను, కానీ జర్నలిస్ట్ అని నాకు తెలియదు. ఆయన నిర్మలా సీతారామన్ హస్బెండ్ అని చెప్పేసి ఆయన మోదీ గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటారు. ఆయన పక్కన కూర్చొని ఇంకో లేడీ, ఐ డోంట్ హ్యావ్ అవర్ నేమ్, ఆమె ఓపెన్గా చెప్పేసింది, మీరు చెప్పిన అదే మాట ఆమె చెప్పేసింది. ఆల్రెడీ వైరల్ అయింది ఆ వీడియో, అది మీరు కూడా బహుశా చూసుంటారు. చూడలేదు. దాంట్లో ఆమె ఏం చెప్పారంటే, మా దగ్గర ఐ థింక్ 102, 104 సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ మేము అందరు కలిసి రెడీ ఉన్నాం 4వ తారీఖు కోసం. ఓకే, మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఆ రోజు వెళ్ళి రిజల్ట్స్ని ఆపేస్తాం. ఒక డెమోక్రటిక్ కంట్రీలో కౌంటింగ్ జరుగుతున్న రోజు వాళ్ళ వ్యతిరేకంగా వస్తుందని తెలిసిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి కౌంటింగ్ ఆపేస్తారంట. వీళ్ళు ఏమనుకున్నారండి, అది కూడా సుప్రీంకోర్టుని కొనుక్కున్నారా, చంద్రచూడ్ని కొనుక్కున్నా అనుకుంటారు వీళ్ళు. అది కాకుండా మేము ప్రొటెస్ట్ చేస్తాం అంటే జంతర్ మంతర్, షహీన్ బాగు ఇట్లాంటి ప్రొటెస్టులు మొదలవుతాయి. నాకు అది కాకూడదు, ఐ విష్ ఇట్ డజంట్ హ్యాపెన్. బట్ అకార్డింగ్ టు చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా అడిగాను, ఢిల్లీలో కానీ మిగతా ప్లేస్లో కానీ, ఆ రోజు 4వ తారీఖు కాంగ్రెస్, లెఫ్టిస్ట్, ఈ కంప్లీట్ ఈకో సిస్టమ్, మోదీ గారు చెప్పినట్ల ఒక ఖాన్ మార్కెట్ గ్యాంగ్, వీళ్ళందరూ కలిసి పెద్దగా గొడవకు ప్లాన్ చేస్తున్నారు. మీరు చెప్పినట్ల ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ అట్ క్యాపిటల్ హిల్, దాట్ యుఎస్లో చేసింది అదే. ఎందుకంటే వీళ్ళ లైన్ ఏంటంటే, మీరు ఫస్ట్ టైం వచ్చింది కదా, సెకండ్ టైం 2019లో మోదీ గారు కలిసినప్పుడు ఏమన్నారు, హీ ఈజ్ నాట్ అవర్ ప్రైమ్ మినిస్టర్, మా ప్రధానమంత్రి గారు వాళ్ళు. అంటే ఆయనకు వచ్చింది 34, 36, 37% ఓట్లే, మిగతా వాళ్ళు అందరూ ఆయన వ్యతిరేకంగా ఓటేశారు కదా. సో ఆయన ఎట్లా ప్రధానమంత్రి? డెమోక్రసీ గురించి అది బీజేపీ ప్రధానమంత్రి, మా ప్రధానమంత్రి కాదు. సేమ్ లైన్ ఇస్ గోయింగ్ టు కమ్ నౌ. ఇదే మనుషులు మీరు చెప్పినట్టు కపిల్ సిబల్ ఏం చెప్పాడు, ఈవీఎం ఓపెన్ చేసినప్పుడు ఒక టైం వస్తుంది, పైన క్లోజ్ చేసిన ఒక టైం ఉంటుంది, ఓపెనింగ్ టైం ఒకటి ఉంది. క్లోజింగ్ టైం ఏమో అక్కడ షీట్లో వాళ్ళు మెన్షన్ చేసి సిగ్నేచర్ తీసుకుంటారు. దాని తర్వాత సీల్ చేస్తారు, దాన్ని ఓటింగ్ యూనిట్ని సీల్ చేస్తారు, వీవీప్యాట్ని సీల్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు టైం రావాలి, అదంత ఇంపార్టెంట్ కాదు. అది ఆ టైం చూపించాలని ఏం లేదు. కపిల్ సిబల్ ఏమంటున్నాడు, అది ఆ టైం చూడండి, మీ వాచ్లో చూడండి, 8 o'clock కౌంటింగ్, అది కూడా 8 o'clock చూపించాలి. అది గిట్ట 6 గంటలు చూపించింది అనుకోండి, గొడవ, దీనికన్నా ముందు ఈ ఈవీఎం ఓపెన్ చేశారు ఎవడో అని చెప్పి గొడవ చేయండి అని చెప్పి కపిల్ సిబల్ చెప్పాడు ఓపెన్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఆయన ఒక షీట్ కూడా తయారు చేశాడు దానికోసం. దిస్ ఇస్ ద ప్లానింగ్. మీరు ఎలక్షన్ గెలుస్తున్నారన్నప్పుడు మీకు ఇంత భయం ఎందుకు? నేను అడిగి ఒకటే ప్రశ్న, మళ్ళీ అదే అడుగుతున్నాను. ఖర్గే గారు చెప్పేశారు కూడా, గెలిచేసామని చెప్పేసి. ముందేమన్నారు, బీజేపీకి 400 సీట్లు రాదన్నారు ఆయన. మోదీ గారు దాని గురించి ఒక థియరీ కూడా ఇచ్చారు, ఈ 400 ఎక్కడి నుంచి వచ్చింది అనేది. నాకు అనిపిస్తుంది ఏంటంటే, మొదటి 4 phases ఆఫ్ ఎలక్షన్స్ అప్పుడు ఎవ్వరు అందరికీ మోదీ 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 అనేదే ఉంది. మీరు 4th phase అయిపోయిన దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే మామూలుగా ఈ సూడో జర్నలిస్టులు అందరూ, రాజ్దీప్లుగా దగ్గర నుంచి లేకపోతే శేఖర్ గుప్తా దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా మెల్లిమెల్లిగా అంటే ఇప్పుడు ఈ 4th రోజు సడన్గా వచ్చి గొడవ చేస్తే కుదరదు కదా.
సో సడన్ గా 4th రోజు గొడవ చేస్తే కుదరనప్పుడు ముందు నుంచి దానికి దగ్గర ఒక వాతావరణం బిల్డ్ చేసుకుంటూ రావడం. అండ్ స్టాక్ మార్కెట్స్ పడిపోయాయని, ఇంకోటని క్లియర్ గా ప్రజల్లోకి వెళ్ళి నేను ఎవరితో మాట్లాడుతున్నా కూడా నేనైతే చెప్తున్నాను సార్, నాకైతే ఇంత క్లియర్ గా ప్రజలు ఉన్నారేంటి అనిపించింది. అంటే అక్కడ లోకల్ లీడర్స్ పట్ల వ్యతిరేకత ఉంది సార్, లోకల్ లీడర్స్ పట్ల వ్యతిరేకత. బట్ మోదీ, ఈసారి మోదీ కోటేయాలి అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు, మోదీ మాత్రమే అనే మాటలో ఉన్నారు అందరు. మీరు పంజాబ్కి వెళ్ళారు కదా సాయి గారు? అవును. అమృత్సర్ బీజేపీ క్యాండిడేట్ పేరు చెప్పండి. తెలియదు, నాకు కూడా తెలియదు. మోదీకి ఓటేస్తారు అంతే. కొన్ని కాన్స్టిట్యున్సీలో స్మృతి ఇరానీ అనగానే అమేథీ, కిషన్ రెడ్డి అనగానే సికింద్రాబాద్ మనకు గుర్తుంటుంది. కానీ కిషన్ రెడ్డి నార్త్ వెళ్ళి అడిగితే వాడు కిషన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ ఏదని కూడా తెలియదు వాళ్ళకి. కరెక్ట్. ఏమంటారు? మోదీకి ఓటు. అది మోదీ గారు కూడా చెప్పారు, క్యాండిడేట్ని చూడకండి, నా కోసం ఓట్ వేయండి అని 2019లో చెప్పారు. ఈసారి చెప్పలేదు ఆయన. ఈసారి బీజేపీ క్యాండిడేట్సే మార్చేశారు ఆల్మోస్ట్. మన ఆ రోజు 4వ తారీఖు చేయబోయే అనాలిసిస్లో చూపిస్తాను, మొన్న కూడా చూపించాను నేను మన ఒక పోల్ గ్రౌండ్లో. బీజేపీ విపరీతంగా క్యాండిడేట్స్ మార్చేశారు. ఒకటి క్యాండిడేట్ వ్యతిరేకంగా మీరు చెప్పినట్లు యాంటీ ఇన్కంబెన్సీ, వాడు పని చేయలేదు ఆన్ గ్రౌండ్, ఆమె పని చేయలేదు అని చెప్తే వాళ్ళని తీసి పక్కన పెట్టేసి కొత్త క్యాండిడేట్స్ పెట్టారు. కొంతమంది పనిచేసిన క్యాండిడేట్స్ రిటైన్ చేసుకున్నారు. ద ప్రాబ్లమ్ ఈస్ వీళ్ళకి ఎక్కడ వచ్చిందంటే సాయి గారు, ఎవ్రీ ఫేస్ వీళ్ళకి కూడా తెలుసు కానీ వీళ్ళకు ఉన్న న్యూస్ ఛానల్స్ ఉన్నారు కదా, సింపథెటిక్ టు దెమ్, పేరు చెప్పక్కర్లేదు, వాళ్ళకున్న సింపథెటిక్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు వీళ్ళకి, బాబు నీకు వచ్చిన ఎన్ని సీట్లు ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఇదే చూపిస్తుంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పు కాదు కదా సాయి గారు, మనం ఎప్పుడు చూస్తాం వీళ్ళు ఎగ్జిట్ పోల్ రాగానే ఫస్ట్ ఏమంటారు అన్ని తప్పు అంటారు, దాని తర్వాత నెక్స్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు ఏమంటారు ఇదంతా ఈవీఎం ట్యాంపరింగ్, మోదీ గారు ఇట్లా చేశారు, మోదీ గారు డివైసివ్ స్పీచ్ ఇచ్చారు, ముస్లిం వ్యతిరేకంగా మాట్లాడారు, దానికోసం హిందువులు ఓటేశారు, దే విల్ నాట్ అగ్రీ బీజేపీ గెలిచారని చెప్పేసి. అప్పుడు కూడా లాజిక్ లైన్ ఏంటంటే వాళ్ళది వీళ్ళు హిందూ ఇది చేశారు, రామ్ మందిర్ కట్టి అది యూజ్ చేశారు ఇష్యూగా, అప్పుడు బాలాకోట్ యూజ్ చేశారు, పుల్వామా యూజ్ చేశారు, దానికోసం బీజేపీ గెలిచారని చెప్పి మీకు గుర్తుంటుంది. వాళ్ళు చాలా పెద్ద అలిగేషన్ చేశారు, పుల్వామా బీజేపీ చేపించారన్నారు, గుర్తుంటుంది మీకు. సో ఇది అన్ని దిస్ బిల్డప్ ఈస్ హ్యాపెనింగ్ టువర్డ్స్ దాట్. ఈసారి వీళ్ళకి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే వీళ్ళు అనుకున్నారు ఏదో పెద్ద గొడవ నడుస్తుంది ఎలక్షన్ నడుస్తున్నప్పుడు, అది ఏం జరగలేదు ఈసారి. కాంగ్రెస్ ఇస్ డిసప్పాయింట్. సో ఇప్పుడు ఇంకొక వైపు జార్జ్ సోరోస్ ఫౌండేషన్కి సంబంధించి అండ్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్కి సంబంధించి ఈవెన్ ధన్యా రాజేందర్ని ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో ఇన్వెస్టిగేట్ చేస్తోంది. ఆల్రెడీ ధన్యా రాజేందర్ మన న్యూస్ మినిట్కి సంబంధించి అండ్ ఈవెన్ సోరోస్ ఫౌండేషన్ నడిపిస్తున్నటువంటి డిజీ పబ్ ఆవిడే రన్ చేస్తున్నారు. కాబట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మీడియా అవుట్లెట్స్కి లేకపోతే సోషల్ మీడియాకి సంబంధించి కావచ్చు, లేకపోతే డిజిటల్ మీడియా క్రియేటర్స్ ధ్రువ్ రాఠీ వంటి వాళ్ళు వీళ్ళందరికీ ఫండింగ్ వస్తున్నటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే సోరోస్కి సంబంధించినవి. సో ఇప్పుడు ధన్యా రాజేందర్ కేసు కూడా ఇప్పుడు మళ్ళీ తెరపైకి వస్తోంది. యాక్చువల్లీ నిజానికి ఇంకా టైటన్ అవుతుంది జార్జ్ సోరోస్కి సంబంధించి, ఆయన తప్పుల చిట్టా అంతా బయటకు వస్తుంది అనేది కూడా వింటున్నాం. మీరు ఓపెన్గా జార్జ్ సోరోస్ ఈ ఎలక్షన్స్ అయిపోతే మాత్రం అవుటే నాకు తెలిసి. కరెక్ట్. జార్జ్ సోరోస్ ఓపెన్గా అడ్మిట్ చేశారు, నా సింగులర్ ఏం మోదీ గారిని కిందకి దింపడం, నేను $100 బిలియన్ నేను స్పెండ్ చేస్తాను, కానీ ఆయన కిందకి దింపుతాను. ఆయన ఇక్కడ ఒక్కటే కాదు, చాలా రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ సిరియా, ఇరాక్ లాంటి నేషన్స్లో కూడా ఈయన డబ్బులు పెట్టి అక్కడున్న మీడియాని కొనుక్కొని మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసి సోకాల్డ్ థింకర్స్, సోకాల్డ్ అనలిస్ట్ వీళ్ళందరినీ కొనుక్కొని, ఇప్పుడు సాయిగా మీ ఛానల్ నడిపిస్తున్నాను నేషనలిస్ట్ హబ్, నాకు తెలుసు మీకు ఫైనాన్షియల్ సిచ్యువేషన్, మీరు మన ప్రేక్షకులు ఉన్నారని చెప్పి మీరు నడిపించుకుంటున్నారు, లేకుంటే మీకు అంత పెద్ద ఫండింగ్ ఏమీ లేదు, కొట్టుకుని చేస్తారు. అదంటున్నాం, మీ ప్రేక్షకులు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేయాల్సిందే, ఎందుకంటే వాళ్ళు మంచి కంటెంట్ చూస్తున్నారు అని చాలామంది మీకు డొనేట్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అది కాకుండా మీరు రేపు ఒక డిసైడ్ చేస్తారు, నేను మోదీ గారు వ్యతిరేకంగా స్టోరీలు రాస్తానంటే మీకు టక అని డబ్బులు వచ్చి పడతాయి, అడగక్కర్లేదు. ధన్యా రాజేంద్రన్ కేసులో ఈ లేడీ నేను మర్చిపోను సాయి గారు, ఇదే కేసులో 2018 కేసులో పర్సనల్ కేసు నాది, కేరళ గవర్నమెంట్ నా మీద వేసిన ఒక కేసులో, అప్పుడు అక్కడ జరిగిన ఫ్లడ్స్లో వరదలు వచ్చినప్పుడు కేరళ, నేను ఒక ఆడియో రిలీజ్ చేశాను ఆ రోజే రాత్రి బ్యాంకాక్ నుంచి వచ్చాను, ప్రీవియస్ డే హైదరాబాద్ ఫ్లైట్ దొరకకపోతే కేరళకు వచ్చాను. నేను కేరళకు వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ వద్దాం అనుకున్నాను, నేను ఒక వారానికి వచ్చాను అంతే, తిరిగి వెళ్ళాలి. దాని తర్వాత అక్కడ స్టక్ అయిపోయాను నేను, కంప్లీట్ ఫ్లడ్ అయిపోయింది, ఎయిర్పోర్ట్ క్లోజ్ అయిపోయింది అక్కడ. సో అక్కడ వెళ్ళి నేను అక్కడ లోకల్ గుజరాతీస్ ఉన్నారు అక్కడ చాలామంది, మటాంచేరి అని చెప్పి ట్రేడింగ్ ఏరియా ఉంది, 3-4 జనరేషన్ 5 జనరేషన్స్ నుంచి గుజరాతీస్ ఉన్నారు, సేవా సంఘ్ ఉంది, అక్కడ వెళ్ళి నేను పనిచేశాను ఒకరోజు. అక్కడ కొంకనీస్ ఉన్నారు, తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు అక్కడ ట్రేడర్స్. ఇది బిబ్లికల్ టైమ్స్ నుంచి ఉంటుంది అక్కడ, ఒక 15 జనరేషన్ నుంచి అక్కడ ట్రేడింగ్ నడుస్తుంది అన్నమాట. సో అక్కడ వెళ్ళిన పని నేను చూసినప్పుడు గుజరాతీ సమాజంలో పనిచేస్తున్నారు చాలా బాగా. అప్పుడు నేనేమనుకున్నాను, వీళ్ళకి డబ్బులు కావాలి కదా, డొనేషన్ కావాలి కదా అని చెప్పేసి ఒక అపీల్ పెట్టాను, ఒక ఆడియో క్లిప్. దాంట్లో నేను ఒకటే మాట చెప్పానంటే, కేరళ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకండి, సేవా భారతి లాంటి ఆర్గనైజేషన్కి డబ్బులు ఇవ్వండి.
ఇప్పుడు మన ప్రేక్షకులు కూడా తెలుసు, సేవా భారతి అంటే ఆర్ఎస్ఎస్ది ఒక సిస్టర్ ఆర్గనైజేషన్. చాలా మంచి పని చేస్తారు వాళ్ళు, చెప్పకుండా వాళ్ళు క్లీన్గా ఇంటికి వెళ్ళి ఇల్లు క్లీన్ చేస్తున్నారు, వరదలు వచ్చిన ఇంటి నుంచి సామాన్లన్నీ తీసి మంచిగా బయట పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు వాళ్ళు. దాంట్లో నేను ఇంకో క్లిప్లో ఏం చెప్పానంటే, అదే క్లిప్లో మీరు పాత బట్టలు ఇవ్వకండి, అక్కడ ఉన్న ప్రజలకి, కేరళలో ఉన్న ప్రజలకి పాత బట్టలు ఇవ్వకండి, దే ఆర్ పీపుల్ హు ఆర్ వెల్ టు డూ అంటే డబ్బులు ఉన్నోడు కాదు, వెల్ టు డూ అంటే మనం చూసాం కర్నూలులో వరదలు వచ్చిన సాయి గారు, ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ 10-12 సంవత్సరాల ముందు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన బట్టలు రోడ్డు మీద అన్ని పడి ఉండే సాయి గారు, వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు పేదోళ్ళు. కర్నూలు మహబూబ్ నగర్ వైపు పెద్ద వరదలు వచ్చినాయి ఆ టైంలో, ఎవరు తీసుకోలేదు. వాళ్ళు అన్నారు మేమేం పేదోళ్ళు కానీ మనం ఇది మీరు యూజ్ చేసిన అండర్వేర్లు బనియాన్లు తీసుకొచ్చి మాకిస్తున్నారు ఏంటి సార్ అన్నారు. దాని తర్వాత మేము మొత్తం పడేసాం రోడ్డు మీద. మీరు హైదరాబాద్ నుంచి కర్నూలుతో మొత్తం బట్టలు ఉంటారు 2 సైడ్లలో, పడేసి వెళ్ళిపోయారు అందరు. మంచి బట్టలు ఇవ్వండి అని చెప్పాను. ఈమె ఏం చేసిందంటే, నా ఆడియోను క్లిప్ మొత్తం 9.5 minutes ఉండే, దాన్ని కట్ చేసి 6 నిమిషాలు 15 సెకండ్లు చేసింది. ఈ క్రూషియల్ పార్ట్స్ని ఒక్కటే రీటైన్ చేసుకొని ఎట్లా చేస్తుందంటే, నేను కాన్స్పిరసీ గవర్నమెంట్ వ్యతిరేకంగా చేస్తున్నాను, ప్రజల వ్యతిరేకంగా చేస్తున్నాను అని చెప్పేసి వీళ్ళు ఈమె కేరళ గవర్నమెంట్కి ఒక పెటిషన్ పంపించింది. దట్ టైమ్ షీ వాజ్ నాట్ వర్కింగ్ ఫర్ న్యూస్ మినిట్, ఇంకేదో ఆర్గనైజేషన్ పనిచేస్తుంది ఆ టైంలో. దాని మీద నా మీద కేరళ గవర్నమెంట్ కేసు వేశారు. రాత్రికి రాత్రి నేను కేరళ నుంచి పారిపోవాల్సి వచ్చింది నాకు. ఐ వెంట్ బై బస్ టు కోయంబత్తూర్, చెన్నై, ఢిల్లీకి వెళ్ళి సుప్రీంకోర్టులో పెటిషన్ మీకు చెప్పాను ఇప్పుడు ఆ కేసు ఏమైంది అనేది. ఐ డి నాట్ విన్ అని చెప్పాలి, కానీ నాకు ప్రొటెక్షన్ ఇచ్చారు ఫ్రమ్ అరెస్ట్. కానీ దిస్ లేడీ, ఐ మెన్షన్ హర్ ఇన్ ద పెటిషన్, ఈమె చేసిన పనికి నాకు ఆ ప్రాబ్లం వచ్చింది. నా ఫ్యామిలీ మీద థ్రెట్స్, ఇవాళ కూడా నన్ను చంపేస్తారని చెప్పి కేరళ నుంచి ఒఫీషియల్ థ్రెట్ ఉంది నాకు. అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ వాళ్ళు, మా మమ్మీ ఇప్పుడు కూడా అక్కడ ఉన్న, ఆమె భయపడితే నేను వెళ్తే కేరళకి వెళ్తే, నువ్వు ఇక్కడ ఉన్నా అని చెప్పకురా అని చెప్పిస్తున్నాను, నువ్వు పోస్ట్ చేయకు ఏం సోషల్ మీడియాలో, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత పోస్ట్ చేసుకో ఇక్కడ నుంచి. ఆ 3-4 రోజులు అక్కడ ఉన్నప్పుడు, అండ్ షీఈ్ 80+ నౌ, భయపడుతుంది పాపం. ఎందుకంటే ఇది ఇట్లాంటి. అండ్ దిస్ ధన్యా రాజేంద్రన్ డిజిపబ్ పెట్టి వీళ్ళందరినీ ఫండ్ చేస్తున్నారు. ఎట్లా వస్తుంది పేమెంట్ సాయి గారు అంటే, ఫస్ట్ పేమెంట్ $200 కన్నా కింద వస్తే మీకు ట్రాకింగ్ ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ మిగతా ఎవరు ట్రాక్ చేయరు. పేమెంట్లు అన్ని 200 వస్తాయి. ఇక్కడ నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి కొన్ని అకౌంట్స్, అక్కడున్న విపరీతమైన లక్షల ఉన్న అకౌంట్స్ నుంచి మీకు $200 వస్తున్నాయి మిడిల్ ఈస్ట్ నుంచి. ఆడు పనిచేస్తున్న అక్కడ అకౌంట్ ట్రేస్ చేస్తే వాడికి అక్కడ లోకల్ వర్కర్, ఆడు డైలీ వాడికి $10 కూడా రాదు ఆడికి, అట్లాంటి పని చేస్తున్నాడు వాడు. అట్లాంటి మనిషి దగ్గర నుంచి వారానికి $200 వస్తున్నాయి. సిద్దిక్ కాపన్ కేసులో కూడా మీకు గుర్తుంటుంది, హత్రాస్లో వెళ్ళి వాడు గొడవ చేశాడు, అక్కడ వెళ్ళి అరెస్ట్ చేసి చాలా ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. తర్వాత మన సుప్రీంకోర్టే సో గ్రేషియస్ సుప్రీంకోర్టు ఆయన రిలీజ్ చేసి పడేశారు. హీఈస్ ఓపెన్లీ అసోసియేటెడ్ విత్ PFI, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. వాడు జర్నలిస్ట్ అని పక్కన కూడా వెళ్ళలేదు, అది జర్నలిస్ట్ ఉంది. వాడు ఏదో ఒక ఆన్లైన్ డైలీ పెట్టుకున్నాడు, అది కూడా 2 వారాల్లో బంద్ అయిపోయింది అది. ఇది సిద్దిక్ కాపన్ కోసం దిస్ లేడీ అగైన్ వాజ్ ఇన్వాల్వ్డ్. ఈమె ఏం చేస్తుందంటే, ఇంకొకటి బెంగళూరులో ఒక కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తుంది, కట్టింగ్ సౌత్ అని చెప్పి. ఇదొక పెద్ద కాన్సెప్ట్ మన అందరికీ. కట్టింగ్ సౌత్ అంటే మన సౌత్ మొత్తం విడిపోవాలి భారతదేశం నుంచి, మనకు భారతదేశంతో పని లేదని చెప్పి మన ద్రావిడియన్ DMK వాళ్ళు వీళ్ళు చేస్తున్న, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తారు కొంతమంది, కేరళలో చాలా విపరీతం అక్కడ. ఎందుకంటే అక్కడ PFI టెర్రరిస్ట్ గ్రూప్ చాలా ఉన్నాయి, వాళ్ళకు కటింగ్ సౌత్, మేము సెపరేట్ దేశం అయిపోతామని చెప్పేసి. ఇంకోటి ఇస్లామిక్ రిపబ్లిక్ చేస్తాను ఆల్రెడీ PFI చెప్పేశారు, 2047 డాక్యుమెంట్లో వాళ్ళది ఉంది. 2047 కన్నా కేరళ విల్ బికమ్ ఎన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అని దే ఓపెన్లీ డిక్లేర్డ్ ఇట్. దాని తర్వాత వాళ్ళ మీద బ్యాన్ వచ్చింది, అంతా జరిగింది. టు కట్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్, ఇది ఈ సోరోస్ చేస్తున్న ఫండింగ్ని మనకు గుర్తుంటుంది, న్యూస్ క్లిక్, అది ఇంకో రూట్ ఉంది, చైనా నుంచి వస్తుంది ఫండింగ్. ఇంకోటి నెవిల్ రాయ్ సింఘం అని కూడా ఉండే, ఈజ్ అ US సిటిజన్, శ్రీలంకన్ యాక్చువల్లీ, సిట్టింగ్ ఇన్ ద US, బీజింగ్లో కూర్చుంటాడు హాఫ్ ద టైం. అక్కడి నుంచి చైనా నుంచి మన దగ్గర ఉన్న వైర్, క్వింట్, స్క్రాల్ వీళ్ళందరికీ డబ్బులు పంపిస్తాడు. వీళ్ళు సాయి గారు, యూ విల్ బి సర్ప్రైజ్ అట్ ద లైఫ్ స్టైల్. వాళ్ళ ఆఫీస్లో వెళ్ళి చూడండి, ఢిల్లీలో మీరు పరేషాన్ అయిపోతారు. మీరు అఫోర్డ్ కూడా చేయలేరు అట్లాంటి ఆఫీస్. లక్షల్లో ఉంటుంది రెంట్, కానీ వాళ్ళకి అసలు ఫాలోవర్స్ లేరు, వ్యూస్ లేదు, ఏం లేదు. కానీ 5-star హోటల్లో డిన్నర్ చేస్తారు, పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో న్యాచురల్లీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వీళ్ళు వెంటబడ్డారు. వీళ్ళు ఆల్రెడీ వేసుకున్నారు కదా, మన ఈయన న్యూస్ క్లిక్ ఆయన ఓనర్ వేసుకున్నారు. వాడు బయటకు వచ్చాడు ఇప్పుడు అగైన్. వాడి కోసం ఆర్గ్యూ చేసింది 5-star లాయర్స్. 50 లక్షలకు ఒక రోజు ఛార్జ్, ఒక సిట్టింగ్ ఛార్జ్ చేస్తున్న లాయర్స్ ఆర్గ్యూ చేశారు. ఎక్కడి నుంచి వచ్చిందని డబ్బులు అడగకండి. ఇట్లాంటి పని చేస్తున్న వాళ్ళు, ఈ సోరోస్ ది ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనేది వీళ్ళని భారతదేశంలో ఆపాల్సింది. మోదీ గారి ఫస్ట్ జాబ్ చెప్పింది, మీకు చెప్పింది జ్యుడిషియల్ రిఫార్మ్. సెకండ్ జాబ్ ఇట్లాంటి మీడియాని బంద్ చేయడం. ఎందుకంటే జ్యుడిషియరీ ఒకసారి ట్యాకిల్ చేస్తే వాళ్ళు ఫస్ట్, కేరళలో ఒక ఛానల్ ఉంది సాయి గారు, మీడియా వన్ అని చెప్పేసి. అప్పుడు నేను కేరళలో ఇంకొక ఛానల్ CEOగా ఉండే ఆ టైంలో, జనం టీవీలో ఉన్నాయి. దిస్ ఇస్ అ మీడియా ఛానల్ ఓన్డ్ బై సస్పీషియస్ అకౌంట్స్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్. పేరు కోసం జమాయితే ఇస్లామీ అని పెట్టుకున్నారు.
అక్కడ అన్ని పార్టీలకు ఒఫీషియల్ ఛానల్స్ ఉన్నాయి. కేరళ కాంగ్రెస్ పార్టీకి అక్కడ జైహింద్ అని ఛానల్ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీకి కైరళి అని ఛానల్ ఉంది, జనం టీవీ అనేది వీళ్ళు అంటారు బీజేపీ ఛానల్, అంటే బీజేపీకి సంబంధం లేదు జనం టీవీతో, ఓకే బిట్ ఆఫ్ రైట్ వింగ్ అని చెప్పొచ్చు అంతే. అట్లాంటి అన్ని పార్టీలకు అక్కడ ఛానల్స్ ఉన్నాయి. అక్కడ ఈ ఛానల్స్లో మీడియా వన్ ఒక ఛానల్ ముస్లిం వాయిస్ కోసం వీళ్ళు పెట్టారు. వీళ్ళ పని ఏంటంటే పొద్దున్న లేగానే మోదీ గారిని తిడతారు ఫస్ట్, దాని తర్వాత లేనిపోయిన ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తారు. ముస్లింని యూఎస్ అక్కడ యూపీలో ఎవరు చంపేశారు, మణిపూర్లో అది జరిగిందని చెప్పి పెద్ద గొడవ చేస్తారు వీళ్ళు. వీళ్ళని ఒక సంవత్సరం ముందు బ్యాన్ చేశారు. ఇట్లానే వీళ్ళ ఫండింగ్ ఎక్కడి నుంచి ఉందో ఆడితే అక్కడ మిడిల్ ఈస్ట్లో ఉన్న పాకిస్తాన్ ISI వాళ్ళ అకౌంట్స్ నుంచి వచ్చిన డబ్బులు వీళ్ళకి వచ్చింది. వాళ్ళు ఫండ్ చేశారు ఈ ఛానల్ని. ISI వాళ్ళు పాకిస్తాన్లో ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్. అది సీల్డ్ ఎన్వెలప్లో కేరళ హైకోర్టుకి ఇస్తే కేరళ హైకోర్టు షాక్ అయిపోయారు జడ్జెస్. వీ కాంట్ బిలీవ్ దిస్ అన్నారు. వీళ్ళు మొత్తం డాక్యుమెంటేషన్ చూపించారు, ఎట్లా వచ్చింది డబ్బులు, ఎక్కడి నుంచి వచ్చింది. బ్యాన్ చేసి పడేశారు అప్పుడే కేరళ హైకోర్టు. ది అగ్రీడ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్, బ్యాన్ చేయండి వీళ్ళు ఛానల్ అని చెప్పేసి. కానీ ఒక వారం లోపలే సుప్రీంకోర్టుకి వెళ్ళి రీయాక్టివేట్ చేసుకున్నారు ఛానల్. ఇదే కపిల్ సిబ్బల్, ఇదే అభిషేక్ మను సింగ్ అందరూ ఉన్నారు అక్కడ. ఆలోచించండి, సిద్దిక్ కాపన్ కోసం ఆర్గ్యూ చేసింది కపిల్ సిబ్బల్. కేరళలో ఇంకొక లవ్ జిహాద్ కేసు ఉండే, ఆ లవ్ జిహాద్ కేసు కోసం ఆర్గ్యూ చేసింది కపిల్ సిబ్బల్. ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్కి వాడికి సంవత్సరానికి 5 లక్షలు కూడా లేదు జీతం, కానీ కపిల్ సిబ్బల్కి 6 సిట్టింగ్లకి ఆల్మోస్ట్ 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎవరిచ్చారు సాయి గారు? ఇది అడగాల్సింది. ది ఫండింగ్ మన దేశంలో ఓపెన్గా ఫండింగ్ నడుస్తుంది. FCRA బ్యాన్ చేయాల్సింది. నేను లద్దాఖ్కి వెళ్ళాను. లద్దాఖ్లో సోనం వాంగ్చుక్ అని కూడా ఉన్నాడు, మనకు గుర్తుండే 3 Idiots మూవీలో చాలా ఫేవరెట్ అయిపోయాడు ఆమీర్ ఖాన్ రోల్లో. అందరూ అనుకున్నాడు వాడు చాలా ఆనెస్ట్. ఇవాళ కూడా ఒక మనిషి, ఒక జర్నలిస్ట్ నాకు ఢిల్లీ నుంచి ఫోన్ చేసి అడిగాడు, సురేష్ గారు మీరు చెప్తుంది నిజమనంటే నేను చెప్పాను, ఈ సోనం వాంగ్చుక్ చైనా దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి ఓపెన్గా తెలిసిపోయింది. యూనియన్ గవర్నమెంట్ వన్ FCRA బ్యాన్ చేసి పడేది. FCRA అంటే మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి, ఫారిన్ నుంచి మీకు డబ్బులు వస్తే ఎస్పెషల్లీ మీడియా రెగ్యులేషన్ యాక్ట్ FCRA అకౌంట్ ఉంటేనే మీకు ఈ చర్చ్ వాళ్ళు డబ్బులు తీసుకొని ఉంటారు ఫారిన్ కంట్రీస్ నుంచి. అది కూడా చాలా మందికి బ్యాన్ చేసి పడేస్తారు. దానికోసం మోదీ గారి వ్యతిరేకత, అది ఇంకో స్టోరీ. అది మీడియా కూడా అంతే, FCRA బ్యాన్ చేసి పడేశారు వాడికి. యాజ్ అన్ ఇండివిజువల్ ఆల్సో వాడికి FCRA, వాడు ఇమ్మీడియట్గా అజిటేషన్ స్టార్ట్ చేసేసిండు. ఎలక్షన్ కన్నా 2 నెలల ముందు, ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ కన్నా, క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి. ఈ క్లైమేట్ చేంజ్కి పెద్ద లింక్ ఉంది సాయి గారు. సరే లద్దాఖ్ ఇస్ అ సెన్సిటివ్ ఏరియా, అదంతా ఉంది, కానీ వాడు ఇప్పుడు దాని తర్వాత యూనియన్ గవర్నమెంట్ ఓపెన్గా కోర్టులో చూపించారు అక్కడ వీడు చేస్తున్న పని ఇది. చైనా దగ్గర నుంచి డబ్బులు చేసుకొని ఇప్పుడు 6 షెడ్యూల్ కావాలంటున్నాడు, అటానమీ కావాలంటున్నాడు. ఇది లద్దాఖ్కి. అది పెద్దగా ఎఫెక్ట్ కాకపోతుంది బీజేపీకి. బీజేపీ బహుశా ఓడిపోతారు లద్దాఖ్లో. నేను 4 రోజులు ఉన్నాను అక్కడ, ఐ సా ద సిచ్యువేషన్ ఆన్ ద గ్రౌండ్. బిల్డప్ చేసుకున్నారు, ఈ మీడియా బిల్డప్. అక్కడ మీడియా ఎక్కువ లేదు, కానీ సోషల్ మీడియా నుంచి బిల్డప్లు, వీడియో తయారు చేసి భారతదేశం చేయబోతుంది, మీ కల్చర్ కొట్టేస్తున్నారు, మీకు ఏం జగా ఉండదు, బయట వాళ్ళు అంబానీ అదానీ వచ్చి అన్ని స్థలాలు కొనుక్కుంటారు ఇక్కడ అని చెప్పేసి. దిస్ ఇస్ మోర్ డేంజరస్. పాకిస్తాన్ అంటే మనకు తెలుసు ఒక ఎనిమీ అని, అక్కడ ఉన్నారు మన ముందు. మన దేశంలోనే కూర్చొని మన దేశం వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు వీళ్ళు, ఈ ధన్య రాజేంద్రన్ అండ్ పీపుల్ లైక్ దిస్. వీళ్ళని సెకండ్ టర్మ్ మోదీ గారు 3rd టర్మ్లో సెకండ్ ఐటమ్ ఇన్ ద లిస్ట్ ఈజ్ కంప్లీట్లీ షట్ డౌన్ దెమ్. సుప్రీంకోర్టు ఏం చెప్తే కూడా పట్టించుకోకర్లేదు మోదీ గవర్నమెంట్. పో అని చెప్పాలి సుప్రీంకోర్టు దగ్గర. అది చెప్పాలంటే ఫస్ట్ నేను చెప్పింది చేయాలి, సుప్రీంకోర్టుని కంట్రోల్ చేయాలి ఫస్ట్. కానీ వీళ్ళని బంద్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీడియా వన్ లాంటి ఆర్గనైజేషన్ని బ్యాన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దేశంలో కూర్చొని మన దేశం వ్యతిరేకంగా చైనా వాళ్ళ మీద, అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ అన్ అఫీషియల్ పార్ట్ ఆఫ్ చైనా అని మన దగ్గర ఒక ఆన్లైన్ పబ్లికేషన్ చెప్పారు. ఈమె ఫండ్ చేసిన ఛానల్ ఫండ్ చేసింది. అవును, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర. ఈమె కటింగ్ సౌత్ ఆర్గనైజ్ చేసిన అది కాన్ఫరెన్స్, నేను చెప్పాను మీకు దాని గురించి. దాంట్లో క్లైమేట్ చేంజ్ అని ఒక సెషన్ ఉండే సాయి గారు. ఎవరు ఫండ్ చేస్తారో తెలుసు మీకు? కెనడియన్ గవర్నమెంట్. ఇదే కెనడియన్ గవర్నమెంట్ భారతదేశం వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇంకోటి కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, వాళ్ళు ఫండ్ చేశారు ఒక సెషన్. ఆల్మోస్ట్ ఒక సెషన్ కదా, ఎంటైర్ కాన్ఫరెన్స్. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందండి? కేరళ గవర్నమెంట్ ఇచ్చారు. కేరళ గవర్నమెంట్ రూట్ చేశారు డబ్బులు. ఆలోచించండి, డబ్బులు ఎక్కడెక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మన దగ్గర పాపం యంగ్స్టర్స్ కష్టపడి పనిచేసి దే మేకింగ్ అ కెరియర్. ఇది ఏం చేయకుండా దేశంని అమ్మేసుకొని, మన దగ్గర ఉన్న మన దేశాన్ని అమ్మేసుకొని వీళ్ళు ఏమైనా చేస్తారు సాయి గారు. దే ఆర్ నో లెస్ దెన్ ట్రైటర్స్. వీళ్ళని నేను చెప్పకూడదు, కానీ వీళ్ళని దే షుడ్ బి ట్రీటెడ్ లైక్ ట్రైటర్స్. కరెక్ట్. ఎస్ సార్. మరొక వైపు మోదీ ఒక ప్రచారంలో భాగంగానే ఒక మాట అన్నారు. యాక్చువల్లీ భారతదేశంలోని కల్చరల్ హెరిటేజ్కి సంబంధించి కల్చరల్ మాన్యుమెంట్స్ కానివ్వండి, లేకపోతే మన భారతీయ వారసత్వ సంపదని అసలు కాంగ్రెస్ పార్టీ తన హయాంలో ఏనాడు ప్రొజెక్ట్ చేయలేదు, వరల్డ్ స్టేజ్ పైకి తీసుకెళ్లలేదు, గ్లోబల్ స్టేజ్ మీద ఎక్కడా కూడా దాన్ని చూపించలేదు, ప్రపంచ దేశాలకు తెలియకుండా చేశారు అని చెప్పారు. ఆయన అందులో భాగంగా ఆయన అన్నది ఏంటంటే, గాంధీ గురించి 1982లో ఎప్పుడైతే సినిమా వచ్చిందో
ఆ సినిమా వచ్చిన తర్వాతనే గాంధీ గురించి ప్రపంచానికి తెలిసింది అనేది ఆయన అన్నమాట. దానికి ఇమీడియట్లీ కాంగ్రెస్ నుంచి విమర్శలు మొదలయ్యాయి. గాడ్సే వారసులు మీరు, గాంధీ వ్యతిరేకులు మీరు, అదంతా నడుస్తూ ఉంది. సో యాక్చువల్లీ మోదీ ఏమన్నారు అండ్ ఆయన ఉద్దేశం ఏంటి అండ్ కాంగ్రెస్ నుంచి వస్తున్న రియాక్షన్ని, రెస్పాన్స్ని మీరు ఎట్లా చూస్తారు? నేను ఇది ఇంగ్లీష్లో చెప్తాను సాయి గారు, ఇఫ్ యూ పాసిబుల్ యూ కెన్ ట్రాన్స్లేట్ ఆల్సో. మోదీ గారు చెప్పింది ఇది, జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి ఆయన జవాబు ఇచ్చారు. ద క్వశ్చన్ ఈస్ నాట్ అబౌట్ పిలిగ్రిమేజ్ డెస్టినేషన్. ఆయన పిలిగ్రిమేజ్ డెస్టినేషన్ని, కల్చరల్ హెరిటేజ్ని ప్రమోట్ చేస్తున్నారు కదా మీరు అని చెప్పి అడిగితే, ఒకటి డెస్టినేషన్స్ ఒకటి కాదు. గాంధీ లాంటి టాల్ పర్సనాలిటీని తీసుకోండి, 70 సంవత్సరాల దాకా ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టెల్ ద వరల్డ్ దట్ ఇట్లాంటి మనిషి మన దగ్గర ఉండే అని చెప్పేసి. భారతదేశంలో అందరికి తెలిసి ఉంటుంది, కానీ డూ పీపుల్ అవుట్ సైడ్ ఇండియా నో ఇట్? కాదు. మీరు సౌత్ అమెరికాకి వెళ్ళి గాంధీ అడగండి. ఈ పిక్చర్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ టు నో. రిచర్డ్ అటన్బర్గ్ వచ్చి తీయాల్సి వచ్చింది. మన దగ్గర నుంచి పెద్ద సినిమా ఎవరు తీయలేదు. ఓకే, డైరెక్ట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ చేయలేదు. అది ఇట్ వాజ్ అ జాయింట్ వెంచర్ ఉండేది. కానీ ఈ సినిమా వచ్చిన తర్వాత మన అందరికి తెలుసు చాలా ఇన్సిడెంట్స్ దాంట్లో జరిగింది. చౌరీ చౌరా ఉండొచ్చు, దండి మార్చ్ ఉండొచ్చు, మిగతా అప్పుడు జరిగిన వైలెన్స్ ఉండొచ్చు, ఆ టైంలో పార్టీషన్ టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఉండొచ్చు. గాంధీ ఆ రోజు ఢిల్లీలో లేరు 15th ఆగస్ట్ రోజు. ఇదంతా మనకు తెలుసు. ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చారు. సౌత్ ఆఫ్రికాలో ఎట్లా ఉన్నాడు దానికన్నా ముందు మనం వీర్ సవర్కర్తో చూసాం ఆ కాన్వర్జేషన్. ఆయన వీర్ సవర్కర్ మూవీలు చూసాం, కానీ రిచర్డ్ అటన్బర్గ్ చూపించలేదు అది. దట్ వీర్ సవర్కర్ హీ హ్యాడ్ అన్ ఆర్గ్యుమెంట్, దే హ్యాడ్ అ డీసెంట్ ఆర్గ్యుమెంట్, ఏదో కొట్టుకోలేదు వాళ్ళు. దట్ హీ హ్యాడ్ ఎ డిఫరెంట్ వ్యూ వీర్ సవర్కర్. సో సుభాష్ చంద్రబోస్ లాగా దట్ వీ హ్యావ్ టు అచీవ్ త్రూ వైలెంట్ మీన్స్. అంటే మన బంధువుకు తీసుకుంటేనే మనకు వస్తుంది ఫ్రీడమ్ అని చెప్పారు. గాంధీ ఏమో నేను నాన్ వైలెన్స్ అది ఇది అన్నారు. సరే, యాజ్ అ పర్సన్ ఇప్పుడు మన నాథూరామ్ గోడ్సేని కూడా తీసుకోండి సాయి గారు. నాథూరామ్ గోడ్సే గాంధీ గారిని చంపారు, కరెక్ట్. బట్ హీ హ్యాడ్ అ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆయన కోర్టులో హీ ఆర్గ్యూడ్ ఇన్ డిఫెన్స్ దట్ డే. నేను ఎందుకు చేశాను, వై ఐ కిల్డ్ గాంధీ. ఆ కేసులో వీర్ సవర్కర్ని ఇరికించాడు నెహ్రూ. వీర్ సవర్కర్కి సంబంధమే లేదు. అఖండ్ భారత్ అది డిఫరెంట్ ఆర్గనైజేషన్, అది డిఫరెంట్. అభినవ్ భారత్ డిఫరెంట్ ఆర్గనైజేషన్. బట్ ఈయన ఏం చేశాడు నెహ్రూ, ఈ కాల్డ్ ద డిఫెన్స్ లాయర్, ఈ కాల్డ్ ద ప్రాసిక్యూషన్ అటార్నీ అండ్ టోల్డ్ దెమ్ ఓపెన్గా, ఇది రికార్డ్స్లో ఉంది. నెహ్రూ చెప్పారు ఎట్లా నీ సవర్కర్ని కూడా దీంట్లో తీసుకురండి అని చెప్పేసి. సో ఇన్సిడెంట్ మన కల్చరల్ ఐకాన్ సాయి గారు, అది ఇప్పుడు మనం చూస్తున్నాం. కాశీ విశ్వనాథ్ ధామ్ ఇన్ని సంవత్సరాల నుంచి దాన్ని రెనోవేట్ చేసి దాన్ని ఓల్డ్ కల్చరల్ హెరిటేజ్కి ఎందుకు తీసుకురాలేదు? రామ్ మందిరానికి ఇన్ని సంవత్సరాలకి ఎందుకు జరిగింది? ఇది మనం అడగాల్సిన ప్రశ్న అన్నమాట. వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్? దీనికన్నా ముందు ఎందుకు జరగలేదు? ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ కాంటెక్స్ట్ చెప్పింది ఇది. మహాత్మా గాంధీ ఈ కోటెడ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సర్దార్ పటేల్ మనం చూసాం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళి దాని కింద ఉన్న డిస్ప్లేస్ అక్కడ ఉంటే మీరు ఒక 2-3 hours స్పెండ్ చేయొచ్చు సాయి గారు. మొత్తం ఆయన స్టోరీ ఉంది అక్కడ. ఓకే, చాలా మంచిగా ఫోటోగ్రఫిక్ డిస్ప్లే, టెక్స్ట్ చాలా చాలా బాగుంది. దాని తర్వాత సౌండ్ అండ్ లైట్ షో ఉంది ఆయన. మనకి సర్దార్ పటేల్ గురించి మన స్కూల్లో ఎంతమంది పిల్లలు తెలుసు సాయి గారు? తెలియదు. ఎందుకంటే దాట్ ఇర్ఫాన్ హబీబ్, రొమీలా తాపార్లో ఉంటే వాళ్ళు మొత్తం దాన్ని ఎరేజ్ చేస్తారు, హిస్టరీని ఎరేజ్ చేస్తారు. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చింది ఎవరు? నెహ్రూ తీసుకొచ్చారు, గాంధీ తీసుకొచ్చారు. అరే మిగతా వాళ్ళు ఏమైందే? మిగతా వాళ్ళతో పని లేదే మనకు, వాళ్ళు అక్కర్లేదు. వాళ్ళతో వీర్ సవర్కర్ ఎక్కడ ఉన్నాడు? అరే వీర్ సవర్కర్ షుడ్ బి గివెన్ అ భారత్ రత్న. ఐఎమ్ టెలింగ్ యూ, చాలా పెద్ద డిమాండ్ వస్తుంది సాయి గారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది అంది. ఎందుకు ఇవ్వకూడదు చెప్పండి? హీ వాజ్ ఒరిజినల్ ఫ్రీడమ్ ఫైటర్. అండ్ యాక్చువల్లీ ఆయన అసలు బేసికలీ మన డిఫెన్స్ స్ట్రాటజీకి సంబంధించి ఆయన్నే మొదట పితామహుడు. అండ్ హూ సెడ్ హీ వాజ్ ద గ్రేటెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ సన్ ఆఫ్ ఇండియా? ఇందిరాగాంధీ. స్టాంప్ ఇష్యూ చేశారు ఇందిరాగాంధీ, పర్సనల్ డొనేషన్ ఇచ్చారు ఇందిరాగాంధీ సవర్కర్ ఫౌండేషన్. అది చెప్తున్నాను. సో ఈ నెహ్రూకి ముందు నుంచే హిందువులతో పడదు ఆయనకి, సవర్కర్ అనగానే అసలు పడదు. ఇప్పుడు ఈ మహాత్మా గాంధీ కేసులో కూడా చెప్పిన దాంట్లో తప్పేం లేదు. వీ షుడ్ షో. ఆ సినిమా వచ్చిన తర్వాత చాలా ఇంట్రెస్ట్ ఉండే చాలా మందికి. అది ఆస్కర్, ఆఫ్ కోర్స్ ఇట్ వన్ ఆస్కర్ అండ్ ఆల్ ద కైండ్ ఆఫ్ స్టఫ్. కానీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దాంట్లో యూ హ్యావ్ షోన్ సంథింగ్ విచ్ పీపుల్ డింట్ నో. ఎవడో సౌత్ ఆఫ్రికాలోనో ఎవడో మిగతా ప్లేస్లో వాళ్ళకు కూడా తెలియదు. సౌత్ ఆఫ్రికాలో గాంధీ హిస్టరీ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఆయన భారతదేశానికి వచ్చి ఏం చేశాడు, హౌ డిడ్ హీ గెట్ ఇన్ టు ద ఫ్రీడమ్ మూవ్మెంట్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏంటి, ఇదంతా మనకు తెలియదు. ఇది చెప్పింది సరే, ఇట్ ఇస్ ద స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్లో తీసుకొచ్చారు రిచర్డ్ అటన్బర్గ్. కానీ జయరాం రమేష్ ఏమంటున్నాడు, ఈయన డెస్ట్రాయ్ ద హెరిటేజ్ ఆఫ్ మహాత్మా అంట. అరే ఆయన వచ్చిందే గుజరాత్ నుంచి మోదీ గారు, మీరు మాట్లాడొద్దు, ఆయన మాట్లాడతారు ఎక్కువ. ఇంకోటి అంటే కేర్ టేకర్ పిఎం అంట. అట్లయినా కాన్సెప్ట్ ఉందండి కేర్ టేకర్ పిఎం? దీనికన్నా ముందు మన్మోహన్ సింగ్ కేర్ టేకర్ పిఎంగా ఉన్నారా? ఎలక్షన్ నడుస్తున్న ఈజ్ స్టిల్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. ఈ కెన్ టేక్ డిసిషన్స్ ఈవెన్ నౌ. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పోగానే ఆయన డిసిషన్ తీసుకోవచ్చు, కానీ తీసుకోరు యూజువల్లీ. దానికోసం ఆర్మీ చీఫ్కి ఒక నెల ఎక్స్టెన్షన్ ఇచ్చారు, బికాజ్ యూ డోంట్ వాంట్ టేక్ ఎ డిసిషన్ ఆన్ దట్. సో ఇప్పుడేమంటారు 2024 ఎలక్షన్ జయరాం రమేష్ అంటాడు బిట్వీన్ అ మహాత్మా ఫాలోవర్ అండ్ ఎ గోడ్సే ఫాలోవర్. నేను సాయి గారు ప్రౌడ్గా అంటాను,
ఐ మే నాట్ బి ఎ గోడ్సో ఫాలోవర్ బట్ ఐఎమ్ నాట్ ఎ మహాత్మా ఫాలోవర్. అది పర్సనల్ ఒపీనియన్ నాది. మీ యాజ్ ఎ ఛానల్ యూ మే నాట్ అగ్రీ, బట్ ఐఎమ్ వెరీ క్లియర్. ఈ దేశాన్ని విభజించిన దానికి అడిగారా మా దగ్గర? జిన్నా అడిగారు, ముస్లిమ్స్ దగ్గర అడిగారు, ఓటింగ్ చేశారు. 97% ముస్లిమ్స్ ఓటెడ్ సెయింగ్ ఎస్ వీ వాంట్ ఎ సపరేట్ స్టేట్ కంట్రీ ఫర్ ముస్లిమ్స్. దాంట్లో పాకిస్తాన్ తయారైంది మళ్ళీ. కానీ హిందువుల దగ్గర అడిగారా? మీకు ఇటు దేశం విభజించాలన్నా, మీకు ఒక్కటే అఖండ భారత్గా ఉండాలని అడిగారు ఎప్పుడైనా? అడగలేదు కదా మీరు. కరెక్ట్. ఎందుకు అడగలేదు? మీరు ముగ్గురు నలుగురు ఒక రూమ్లో కూర్చొని ఎట్లా డిసైడ్ చేస్తారు ఒక దేశం కోసం? హౌ డిడ్ యూ డిసైడ్ టు స్ప్లిట్ ఇండియా ఇంటూ 2 or 3 రాదర్, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ కోర్స్ భారతదేశం? ఇది మనం అడగాల్సిన ప్రశ్న సాయి గారు. ఈ జనరేషన్ అడగలేదు ఇది అడిగి తీరాల్సిందే. అండ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ హిస్టరీ షుడ్ ఆస్క్. ఎందుకంటే మన దగ్గర ప్రాబ్లమ్ ఇస్, ఓకే, నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు, వీళ్ళ మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మహాత్మా గాంధీతో. వాట్ ఈస్ రాంగ్ ఇన్ సేయింగ్ దట్? వాళ్ళ గురించి అందరికి తెలుసు. మార్టిన్ లూథర్ కింగ్ అంటే ఎవరు అందరూ తెలుసు, నెల్సన్ మండేలా అంటే అందరూ. మహాత్మా గాంధీ అనగానే సర్టన్ సెక్షన్ ఆఫ్ ద పాపులేషన్ దాన్ని చెప్పిన దానికి ఏంటి అది అర్థం కావట్లేదు. అది ఇప్పుడు చూసుకోండి, ఆయన మోదీ గారు ఇంకో కోటేషన్ కూడా చెప్పారు దాంట్లో, పంచతీర్థ గురించి మాట్లాడారు. అంటే అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో అసోసియేటెడ్ అన్న 5 places ఈ గవర్నమెంట్ డెవలప్ చేశారు, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ డెవలప్ చేశారు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చేయలేదు? ఎందుకంటే అంబేద్కర్ లెఫ్ట్ కాంగ్రెస్. అంబేద్కర్ కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయిండు. 2 సార్లు పోటీ చేసిండు, 2 సార్లు నెహ్రూ ఓడిపించిండు ఆయన్ని ఎలక్షన్కి, లోక్సభకి. దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ దిస్ కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ వాళ్ళని ఒక్కొక్క పీస్ నుంచి వీళ్ళు ఏం చేశారు, దేశానికి ద్రోహం చేసిన, ఇంత పెద్ద ద్రోహం చేసిన ఏ ఆర్గనైజేషన్ లేదు. మేమైతే ఫ్రీడమ్ తీసుకొచ్చారు. అరే మీరు కాదు, చాలామంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. దెర్ ఆర్ మెనీ ఆర్గనైజేషన్ విచ్ ఫాట్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ భారతదేశం. కాంగ్రెస్ ఉండే టైంలో బీజేపీ వాళ్ళు లేరు కదా, బీజేపీ పార్టీ లేకుండా నాన్న, జనసంఘ్ ఉన్నారు కదా, వాళ్ళు పార్టిసిపేట్ చేశారు కదా. కరెక్ట్. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేయలేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేయమంటారు? వాళ్ళు పొలిటికల్ పార్టీనా వాళ్ళు? ఇది అర్థం కాదు. ఆ టైంలో ఎన్నో నాన్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఏమైనా చేశారా? దిస్ ఇస్ సంథింగ్ దట్ అవర్ హిస్టరీ షుడ్ టీచ్. ఎందుకంటే మన ఈ హిస్టరీని మొత్తం మన తరఫు నుంచి హైడ్ చేసి పెట్టేశారు సాయి గారు. కరెక్ట్. అండ్ దిస్ ఇస్, ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాం మనం, రామ్ మందిర్ గురించి చెప్పారు మోదీ గారు అదే కామెంట్లో. 500 సంవత్సరాల దాకా వీ హ్యాడ్ టు ఫైట్ ఫర్ దట్ గ్లోబలీ. అది వచ్చినప్పుడు ఒక అవేక్నింగ్ వచ్చింది లోకం మొత్తం. స్వామినారాయణ మందిర్ అబుదాబిలో కట్టారా లేదా? వీఆర్ క్రియేటింగ్ అ నెక్స్ట్ సిస్టమ్. ఒక హెరిటేజ్, మన హెరిటేజ్ని డిస్ప్లే చేయడానికి మన అసలు యోగా ఉండని ఏమైనా ఉన్నాయి సాయి గారు. వీ షుడ్ పుష్ అవర్ అజెండా. కరెక్ట్. భారతదేశం అంటే దట్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ వాట్ ఇట్ ఇస్. వీఆర్ నాట్ జస్ట్ ఎ నేషన్ ఆఫ్ టెంపుల్స్. అది అందరూ అర్థం చేసుకో. బియాండ్ టెంపుల్స్ మన దగ్గర చాలా ఐకాన్స్ ఉన్నాయి అండ్ వాళ్ళని ప్రొజెక్ట్ చేయాల్సిందే. అది రాణి అబ్బక్క ఉండొచ్చు, అది అహోం రాజాలు ఉండొచ్చు, అది మహారాణా ప్రతాప్ ఉండొచ్చు, వీరెవరైనా ఉండొచ్చు, మా శివాజీ మహారాజు ఉండొచ్చు. కానీ వీరెవరిని ప్రొజెక్ట్ చేయకుండా వీళ్ళది ఒక 5-6 కల్చరల్ ఐకాన్స్ ఉన్నారు. అక్బర్ ద గ్రేట్. ఈ అక్బర్ ద గ్రేట్ 44 మహిళల్ని జోహార్ చేపించాడు. అవును, నేను వెళ్ళొచ్చాను మొన్న చిత్తోడు. మొన్న మన ఈయన వచ్చారు కదా డాక్టర్ ఉమేంద్ర రత్, మన స్టూడియో వచ్చి మాట్లాడే దాని గురించి. ఆ హిస్టరీ ఎందుకు చెప్పట్లేదు? అక్బర్ ఎక్కడ గ్రేట్ అయిపోయాడండి? నాకు అర్థం కాదు. దిస్ ఇస్ వాట్ మోదీజీ, అఫ్కోర్స్ మోదీజీ దాని గురించి మాట్లాడలేదు అనుకోండి, కానీ ఇది చేయాల్సింది. కానీ ఇది చేయడంలో కాంగ్రెస్ వాళ్ళు దే హిడ్ అవర్ హిస్టరీ ఫ్రమ్ అస్. దే మేడ్ అస్ ఫీల్ అషేమ్డ్. హిందూ అనగానే మీకు యూ షుడ్ ఫీల్ అషేమ్డ్ అని చెప్పారు. ఇప్పుడు హిందువులు అంటే అందరు గర్వం. అది మనం, దట్ ఈస్ ద చేంజ్ విచ్ మోదీజీ హెస్ బాట్ అప్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కోచేట్ల గారు. చాలా విషయాలు మనం మాట్లాడాము. అండ్ మీరు హోప్ఫుల్లీ ఇప్పుడు లైట్ అయిపోయింది, ఇంకా సైలెంట్ పీరియడ్లోకి వచ్చేసాం కాబట్టి ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు మీరు ఇచ్చే నెంబర్ ఏమైనా ఉందా? బీజేపీకి నేను ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. బీజేపీకి నా అంచనా ప్రకారం, మై పర్సనల్ ఒపీనియన్, అప్పుడే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, 324 నుంచి 330. నేను ఎందుకు చెప్తున్నాను సాయి గారు, మొన్న నేను ఈ స్టూడియోలో కూర్చున్నప్పుడు, రికార్డింగ్ కాదు, అట్లా కూర్చొని పని చేసుకుంటున్నప్పుడు నాకు ఒక పెద్ద మనిషి ఫోన్ చేసిండు అనంతపూర్ నుంచి. నాకు తెలియదు ఆయన ఎవరని కూడా, కానీ ఆయన ఫోన్లో వచ్చి, సురేష్ గారు మీ వీడియోలు చూస్తుంటాను నేషనలిస్ట్ అప్పుడు అంటే నేను చెప్పాను థ్యాంక్ యూ సార్. అది మీరు బిలీవ్ చేయరు సురేష్ గారు, ఇక్కడ అనంతపూర్లో కూడా మోదీ మోదీ అని నడుస్తుంది ఇక్కడ. అది గ్రౌండ్లో కనిపిస్తుంది, గ్రౌండ్ కన్నా కింద నడుస్తుంది. కరెక్ట్. బిలో ద గ్రౌండ్ దెర్ ఇస్ అ హ్యూజ్ స్వీప్, మహిళలది వీళ్ళందరూ. అండ్ దాట్ ఎలక్షన్ రోజు 4వ తారీఖు ఇదే ఖర్గే రెసిగ్నేషన్ లెటర్ పాకెట్లో వేసుకొని తిరుగుతాడు. ఆ రోజు చూడండి, ఈ చెప్పిన మాటలన్నీ మర్చిపోతాడు. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ మీకు గుర్తుంటుంది, రాహుల్ గాంధీ పదే చెప్పాడు బీజేపీకి 150 కన్నా ఎక్కువ సీట్లు రాదు. తర్వాత లాస్ట్ ఫేజ్కి వచ్చినప్పుడు బీజేపీకి 100 సీట్లు కూడా రాదన్నాడు. మనం చూసాం ఏమైందని దాని తర్వాత. ఈసారి కూడా అదే. సో మై కౌంట్ ఈజ్ ఎ వెరీ కన్జర్వేటివ్ కౌంట్, 324 to 330 నా కౌంట్. దానికన్నా కొంచెం తక్కువ వస్తే కూడా ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం ఫర్ బీజేపీ. రైట్ సార్,
థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చెట్టి గారు. థ్యాంక్స్ అలాట్ సార్. సో చూశారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.